రాజీ విలియమ్స్ ఇది కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో బాగా వినిపిస్తున్న పేరు. సో మీరు వాస్తవాలు చాలా దగ్గరగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే రీసెంట్‌గా హైటెక్స్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ సబ్మిట్‌లో నేను కూడా రావడం కూడా జరిగింది. సో ఒక హెచ్ఆర్ఏ మెంబర్‌గా మీరు ఒక సబ్మిట్ అయితే మీరు అక్కడ దాదాపు ఒక 1000 మందితోటి ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సార్ ఎలాంటి చర్చ నడిచింది మీ మధ్య? కొన్ని వాస్తవాలు కూడా ఆ రోజు మీ ముందు కొంతమంది మాట్లాడినట్టు కూడా మేము విన్నాం. ఏంటి? నమస్కారం అండి. హాయ్ వ్యూవర్స్. ఇప్పుడు హైదరాబాద్‌ది ఒక గ్లోబల్ ఇమేజ్ అండి. హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ డెస్టినేషన్ ఈ మధ్య. ఎవ్రీవన్ లుక్స్ అట్ హైదరాబాద్ యాజ్ ఒక నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ అన్నట్టు. సో దాంతో పాటు కొన్ని ప్రోస్ అండ్ కాన్స్. ఆఫ్‌కోర్స్ ఏదైనా మంచి జరిగితే దానికో నెగెటివ్ సైడ్ కూడా ఉంటది. హైదరాబాద్‌లో లివింగ్ అనేది, ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది, ఇంకా మధ్యవర్తి సెగ్మెంట్ అంటే మన ఎట్లా చెప్పాలి మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఇస్ బికమ్ అన్అఫోర్డబుల్. హౌసింగ్ అనేది ఎవరు కొనలేరు. హైదరాబాద్ ఎక్కడో వెళ్ళిపోతుంది అండ్ థింగ్స్ ఆర్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. బిల్డర్స్, రియల్టర్స్ అందరూ యూనో ప్రాపర్టీ వాల్యూస్ పెంచేస్తున్నారు, ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసేస్తున్నారు. ఒక స్లైట్గా బ్యాక్ ఎండ్లో ఒక నెగిటివ్ ఇమేజ్ కూడా బిల్డ్ అవ్వడం మొదలైంది. సో దీన్ని అడ్రస్ చేస్తూ మన హైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్ అనేది నరేడ్కోతో పాటు రాజ్ న్యూస్ తెలుగు వాళ్ళతో పాటు కలిసి ఒక హెచ్ఆర్ఈ సమిట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ చేయడం జరిగింది జనవరి 28 నాడున హెచ్ఐసిసిలో. అండ్ ఆల్మోస్ట్ ఒక 1200 మంది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో అక్కడ రావడం జరిగింది. మెయిన్ ఇంటెన్షన్ వాజ్ టు ప్రమోట్ అఫోర్డబుల్ హౌసింగ్. అంటే ఈ జరిగే దానికి కాంట్రరీగా అఫ్కోర్స్ మనకు ఒక రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి, బెటర్ అయ్యాయి. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వల్ల, రీజనల్ రింగ్ రోడ్ వల్ల, మెట్రో కనెక్టివిటీ వల్ల సో అందరూ సిటీ మధ్యలో కాన్సన్ట్రేటెడ్ ప్లేసెస్లో, అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర, కొంచెం కోకాపేట్ దగ్గర, ఇలాంటి కొన్ని కాన్సన్ట్రేటెడ్ ప్లేసెస్లో ఇల్లు కొనాలి అనే ఒక కోరికతో ఉన్న వాళ్ళకు హౌసింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవడం జరిగింది. సో ఒకవేళ మీరు ఇదే బెనిఫిట్ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కదా అని చెప్పి కొంచెం దూరం వెళ్ళి కొనుక్కొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుందంటే డెఫినెట్లీ దే డోంట్ హ్యావ్ టు స్పెండ్ సో మచ్. సో ఈ అఫోర్డబుల్ హౌసింగ్ అనే దాన్ని ప్రమోట్ చేస్తూ ఒక ప్రాపర్టీని కొనడానికి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దీనికి గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది, బిల్డర్స్ ఏమేమి చేయొచ్చు, సస్టైనబుల్ హౌసింగ్ ఎట్లా చేయొచ్చు, ల్యాండ్ రికార్డ్స్ కీపింగ్ ఎట్లా జరగచ్చు, దీన్ని ఫెసిలిటేట్ చేసే లీగల్ డాక్యుమెంటేషన్ ఎట్లా సింప్లిఫై చేయొచ్చు, మళ్ళీ వేరియస్ సెగ్మెంట్స్, వేర్ హౌసింగ్ కానీ, లేకుంటే మనకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ కానీ, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కానీ, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రియల్ ఎస్టేట్ని అందరికీ ఆనేటట్టు ఎట్లా చేయగలిగే ఒక ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయాలనే ఆ సమిట్లో చర్చ జరగడం అయింది. సో ఇట్ వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ చాలా బాగా దాన్ని రిసీవ్ చేశారు అందరూ. అండ్ ఇక నుండి ఐఎమ్ హోపింగ్ దట్ హైదరాబాద్ అయ్యే న్యూ కొత్త Tier 2, Tier 3 టౌన్స్లో, ప్రాంతాలలో మనకు ఇంప్రూవ్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మనకు ఇన్వెస్టర్స్ అక్కడ ఇల్లు కొనటం జరగడం అనేది మొదలయ్యేది. అండ్ వి విల్ సీ దిస్ చేంజ్. ఇక ముందు కూడా ఇలాంటి సబ్మిట్లు ముందు జరగాలని మీరు అనుకున్నారా ఆ మీటింగ్ చూసిన తర్వాత? డెఫినెట్ అండి. అంటే ఆ సమిట్ ఎట్లా అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ దోస్ వన్ రియల్ ఎస్టేట్. ఆ సమిట్లో వచ్చేటోళ్ళు లాయర్స్, డాక్టర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, బ్రోకర్స్, పొలిటీషియన్స్, మన కరెంట్ ప్రభుత్వం నుంచి కొన్ని మినిస్టర్స్ కూడా దాంట్లో రావడం జరిగింది. మళ్ళీ చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఇండస్ట్రీలో కొన్ని సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. మళ్ళీ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా అనే సంస్థకి చైర్మన్ సుమంత్ రెడ్డి గారు, అతను చాలా మందిని అక్రాస్ ఇండియా నుంచి రప్పించడం. అంటే హైదరాబాద్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో ప్రజెంట్ చేయడానికి హైదరాబాద్ రియల్టర్ అసోసియేషన్ అండ్ ఎన్ఏఆర్ ఇండియా పార్ట్నర్షిప్తో ఏ విధంగానూ మేము ఒక అడుగు వెనక వేయకుండా అగ్రెసివ్గా అందరినీ దగ్గరకు ఒక ప్లాట్ఫామ్లో తీసుకొని వచ్చి హైదరాబాద్ని ట్రూలీ ఒక గ్లోబల్ సిటీగా ప్రజెంట్ చేయడం జరిగింది. నేను ఒకటి గమనించింది ఏంటంటే అక్కడ నెగిటివ్ మార్కెట్ నడుస్తుంది, ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది రియల్ ఎస్టేట్ గురించి. కానీ ఆ మీటింగ్ వచ్చిన పబ్లిక్ని చూసి నేను షాక్ అయ్యా. సో ఇంత అమేజింగ్ రెస్పాన్స్, చాలా రోజుల తర్వాత ఇంతమంది అటెండ్ అవ్వటం, మీటింగ్ సక్సెస్ అవ్వటం కూడా నిజంగా గ్రేట్ అది. సో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతమంది వస్తారు ఈ మీటింగ్కి? డెఫినెట్లీ అండి. అంటే మా హెచ్ఆర్ఏలో ఆల్మోస్ట్ 120 మెంబర్స్ ఉన్నారండి. అండ్ అది కాకుండా నరెడ్కోలో కూడా డెవలపర్స్ చాలా మంది ఉన్నారు, మీకు తెలిసే ఉంది. అండ్ మీడియా హౌస్ తో పాటు ఉండొచ్చు. సో కలెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ తో వీఆర్ ఏబుల్ టు మొబిలైజ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఆల్మోస్ట్ ఒక 1000 to 1200 పీపుల్ రావడం జరిగింది. అంటే మా కాన్ఫిడెన్స్ ఎంత ఉందంటే yes we will be able to bring such people. బట్ అదే చాలా మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక ప్లేస్ లో కూర్చోవడము,
అండ్ వాళ్ళు ఆ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ చూపించడము, మైక్ పాస్ చేసేటప్పుడు క్వశ్చన్స్ అడగడము, ఇవన్నీ చూసి మాకు కూడా ఏమనిపించిందంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ దోస్ వర్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే ఇప్పుడు మీరు మీడియా నుంచి వచ్చారు, మీరు కూడా ఐ థింక్ బైట్స్ కోసం వచ్చి ఉంటారో, లేకుంటే దాన్ని మార్కెట్ లో ఏం జరగడానికి చూడడానికి వచ్చారు. సో మీలా చాలా మంది హైదరాబాద్ లో ఏం జరుగుతుందని తెలియడానికి అక్కడ వచ్చారు. అండ్ వచ్చిన దానికన్నా అందరూ ఒక 30%, 40% స్మార్ట్ అయ్యే బయటికి వెళ్ళారు. కరెక్ట్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. సో చాలా నెగిటివ్ మైండ్ తో వచ్చిన వాళ్ళంతా ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా పాజిటివ్ వైపు తో బయటకు వచ్చారు. కరెక్ట్. సో బయట జరుగుతున్నంత ఒక ప్రచారం మాత్రం అనుకోవచ్చు మనం. సార్ ప్రచారం అంటే అది అయి ఉంటే అంతమంది మీరే అంటున్నారు కదా, ఒక పాజిటివ్ మైండ్ సెట్ బయటికి వెళ్ళారు. 1300 పీపుల్ వచ్చారు. కరెక్ట్. సో అంటే 1300 పీపుల్ ఒక 8.5 hours కూర్చొని వినడం అనేది, అది ఒక సినిమా మీరు కూర్చుంటే ఒక 15 నిమిషాలు నచ్చకపోతే మీరు లేసి వెళ్ళిపోతారు. 9 గంటలు అంతే అటెండెన్స్ ఉందంటే ఏదో ఉందన్నట్టే కదండి దాంట్లో. అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే మినిస్టర్స్ కానీ, మన ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళందరూ వచ్చి ఫ్యాక్ట్స్ మాట్లాడేటప్పుడు ప్రజల్లో ఒక 1300 పీపుల్లో ఎవరైనా ఒక్కరు కూడా నుంచొని మీరు మాట్లాడేది రాంగ్ అని చెప్పలేదు. అలాంటప్పుడు అది ఏదో ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ నేర్చుకోవడానికి వచ్చారు అక్కడ. సి బికాజ్ ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం, యూట్యూబ్లో ఎక్కడో మీరు వేస్తారు, ఇలా ఆన్లైన్ నేర్చుకునే సోర్సెస్ చాలా ఉన్నాయి. సో అది ఉన్నప్పుడు మీరు సడన్ గా ఒక మనిషిని కూర్చోబెట్టి ఇది ఒక ప్రచారం అని అతనికి ఫీలింగ్ వస్తే ఐ థింక్ 1 hour లో రూమ్ ఖాళీ అయిపోయి ఉండాలి సార్. సో అది కాదండి కాన్సెప్ట్. డెఫినెట్ గా ప్రజలకి కరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేది ఒక ఐడియా లేదు అసలు. ఆ హెచ్ఎండిఏ వెబ్సైట్ లో పోతే కూడా చాలా మంది ఏదో ఇన్ఫర్మేషన్ వెతకాలనిపిస్తారు, కానీ సగం మందికి అది ఎట్లా వాడాలని కూడా తెలియదు. ల్యాండ్ రికార్డ్స్, హెచ్ఎండిఏ మ్యాప్స్, రివర్ మ్యాప్స్, ఈ మధ్యలో ఈ హైడ్రా అనేది అన్ని దాంట్లో ఉన్నాయండి. కానీ నాలెడ్జ్ లేని దానికి అందరూ వచ్చి భయపడతారు. సో కరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఆనాలనే జరిగిన ఆ సమిట్, ఆ ప్రయత్నం అది. సో మీరు అన్నట్టు అన్ని కరెక్ట్ ఫ్యాక్ట్స్ మేము ముందు పెట్టాం కాబట్టి పాజిటివ్ మైండ్ తో బయటికి వెళ్ళాం. పాయింట్ లోకి వచ్చేస్తాను. ఇప్పుడు దేశం మొత్తం ఢిల్లీ వైపు చూస్తుంది, అది పార్లమెంట్ వైపు. సో 2025 బడ్జెట్ వైపే అందరూ ఫోకస్ ఉంటుంది, అన్ని రంగాలు. అందులో కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా ఒకటి ప్రత్యేకంగా. ఏం సార్ ఈ 2025 బడ్జెట్ లో రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పుడు పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో? సో ఎంతవరకు బెనిఫిట్స్? సో నేను విన్నంత వరకు అయితే చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక 12.5 lakhs వరకు బెనిఫిట్ ఇచ్చారు అని తెలిసి అదొక్క గురించి చాలా మంది ఆనందపడుతున్నారు. అది విన్నాను నేను. సో హ్యావ్ టు డెప్త్ లో పోయి సబ్సెక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చూడాలి. బట్ మోస్ట్లీ రియల్ ఎస్టేట్ సెక్టర్ కి అయితే ఎప్పటి నుంచి అయినా మెయిన్ ఇంపాక్ట్ అయ్యేది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, మనకు జిఎస్టీ, అవైలబిలిటీ ఆఫ్ ఏమంటారు పర్మిషన్స్ తొందర రావడము, ల్యాండ్ రికార్డ్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడము. ఇది ఒక 100 years నుంచి ఇదే ఛాలెంజెస్, ఇదే సైకిల్. అంటే వస్తారు, ఒక ప్రయత్నం వేస్తారు, మళ్ళీ అది కొంచెం ఒక 5% బెటర్ అవుతుంది, మళ్ళీ ఇది బెటర్ అవుతూ మళ్ళీ కొత్తగా వచ్చి వేరే ఎందుకో కొత్త ప్రయత్నం వేస్తారు. సో దీస్ ఆర్ రీఫార్మ్స్ అండి, దీస్ ఆర్ నాట్ ఎనీథింగ్ న్యూ. అంటే ఇది జరిగే ప్రయత్నము కొత్తగా అద్భుతంగా ఏం జరగట్లేదు. వీటిని రీఫార్మ్స్ అంటారు. ఉన్న వాటినే బెటర్ చేసుకుంటూ పోతూ రియల్ ఎస్టేట్ కూడా బికాస్ ఆఫ్ మన నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మనం క్రియేట్ చేసే లా అండ్ ఆర్డర్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఇవన్నిటిపైన పెట్టే ఖర్చుల కోసం, అంటే వెన్ వి సీ థింగ్స్ డెవలపింగ్ కళ్ళ ముందు పెట్టిన ఖర్చుకి కనిపించేటప్పుడు పీపుల్ వాంట్ టు మూవ్ దేర్, ఒక బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. కోవిడ్ తర్వాత మీకు తెలుసు హౌ పీపుల్ ఆర్ కేర్ఫుల్ అబౌట్ హెల్త్, వెల్ బీయింగ్, హ్యాపీనెస్. ఈ రోజు ఉంటామో లేదో, రేపు ఉంటామో లేదో తెలియదు అన్నట్టు ఎవ్రీ వన్ ఈజ్ నౌ స్పెండింగ్ మనీ ఆన్ దేర్ వెల్ బీయింగ్. అలాంటప్పుడు ఒక మంచి ప్లేస్ లో పోయి ఒక హాయిగా బతకాలనే ఆలోచనతో ఎవ్రీ వన్ వాంట్స్ టు లివ్ ఇన్ బెటర్ ప్లేసెస్. అలాగే ఈ రోజు హైదరాబాద్ వరల్డ్ లోనే ఒక నోన్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్, పాపులర్ డెస్టినేషన్స్ లాగా తయారైంది. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అండ్ దే వాంట్ టు లివ్ హియర్, వాంట్ టు బై అ హౌస్ హియర్. సో పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఏంటది హౌసింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, ఇంకా కొనలేము అని. హైదరాబాద్ ఇంత చిన్నది కాదు కదా, హైదరాబాద్ చాలా పెద్ద. కానీ అందరూ వచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే ఇల్లు కొనాలంటే, వెస్టర్న్ హైదరాబాద్ లో ఇల్లు కొనాలంటే డెఫినెట్ గా డిమాండ్ అండ్ సప్లై అండి. స్కూల్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం మనం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే కొంచెం బయటికి వెళ్ళండి, రోడ్స్ బాగున్నాయంటే కొంచెం దూరం వెళ్ళండి. అది అంటారు కదా, ఒక చాలా మంచి సామెత ఉందండి, డెవలప్డ్ నేషన్ ఈజ్ నోన్ బై ద పీపుల్ హూ డ్రైవ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నాట్ బై పీపుల్ హూ డ్రైవ్ దర్ కార్స్ అని. కానీ మన దగ్గర అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని చిన్న చూపు చేసి కార్ అనేది ఎక్కువ డ్రైవ్ చేయాలనుకుంటారు, బైక్ అనేది సొంతంగా నడిపేయాలనుకుంటారు.
సో ఇఫ్ పీపుల్ యూజ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మన మెట్రో రావడము ఇలాంటివన్నీ, సో లాంగ్ డిస్టెన్సెస్ కవర్ అయిపోతాయి 15-20 మినిట్స్లో. మా ఆఫీస్లో కూడా 2-3 చాలా దూరం నుంచి ఉంటారు, అక్కడ నుంచి మెట్రోలో హార్డ్లీ ఒక 20 మినిట్స్లో వచ్చేస్తారు. మనం రోడ్ ద్వారా వెళ్తే 2 hours అవుతాయి, మెట్రోలో 25 మినిట్స్లో వచ్చేస్తారు. సో వై డూ యూ వాంట్ టు బై అ హౌస్ ఇన్ ప్లేస్ వెర్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్? ఇలాగే సిటీ గ్రో అవుతూ దూరంగా మనం ఇల్లు అంటే, మరి దూరం అనేది కాదు, ఐఎమ్ నాట్ సేయింగ్ Yes. దూరం అనేది, కొంచెం అఫోర్డబిలిటీ, అట్లనే అదే ప్లేసెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. అందరూ ఒకే ప్లేస్ లో ఇల్లు కంటే ఎక్స్పెన్సివ్ కాకపోతే మాత్రం ఏమవుతుంది? ఇది నా ప్రశ్నే కాదు, కొంతమంది అడగమన్నారు మిమ్మల్ని. రాజీవ్ విలియమ్స్ ఎప్పుడు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడరు అని చెప్పి ఒక విమర్శ ఉంది మీ మీద. అంటే సామాన్యులు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడానికి రాజీవ్ విలియమ్స్ సరైన గైడ్ లైన్స్ ఇవ్వరు వాళ్ళకి. ఎక్కువ రాజీవ్ విలియమ్స్ ఆలోచనలు మొత్తం చాలా పెద్దగా ఉంటాయి, అంటే హై అండ్ ఇదిలో ఉంటారు ఎప్పుడు చూసినా అని చెప్పి ఒక విమర్శ ఉంది మీ మీద. అట్లేం లేదండి. అంటే మీ దగ్గరకు వచ్చిందో లేదో తెలియదు కానీ మా దగ్గర వచ్చింది. మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, రైట్? ఈ రోజు మీరు నాది అడిగేది నిర్మలా సీతారామన్ గురించి, కరెక్ట్? కానీ మన కోకాపేట్ అనేది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది, నార్సింగి అనేది, కొండాపూర్ అనేది, ఆమె ఇల్లు నార్సింగిలో మంచిర్యాలలో ఉంది కాబట్టి ఆమె కూడా తెలిసి ఉంటుంది ఏరియా. సో అది కాకుండా ఈ ఏరియాలో జరిగేది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఈ బడ్జెట్ నిన్న మొన్న వచ్చింది కదా. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఎప్పటి నుంచో డెవలప్ అవుతుంది. దీన్ని మైక్రో మార్కెట్ అంటారు దీన్ని. అంటే నేషనల్ లెవెల్లో జరిగేవి కొన్ని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్స్ అయ్యి ఇక్కడ వరకు అది ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ఎక్కువ దాని గురించి కాకుండా నేను నా మైక్రో మార్కెట్ ఎంత బాగా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఇక్కడ తీసుకోవడం అనేది ఎంత కరెక్ట్ అనేది ఒక కాన్సెప్ట్తో నేను అడ్వైస్ ఇస్తూ ఉంటాను. కానీ అది అన్ని కనెక్టెడ్ అయి ఉంటాయండి. ఈ సామాన్యులకి ఏంటి బెనిఫిట్ ఏంటి ఈ బడ్జెట్ వల్ల? ఈ బడ్జెట్ వల్ల ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ 1 crore బిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఉందండి, Yes, పిఎంఏవై. అది ఎప్పటి నుంచో ఉందండి, అది కొత్తదేం కాదు. అది ఒక సర్టన్ సైజ్ ఆఫ్ హౌస్, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ లోన్, మీరు ఫస్ట్ టైం హోమ్ బయర్ కానీ సెకండ్ టైం హోమ్ బయర్ కానీ ఉంటే మీకు ఫస్ట్ టైం హోమ్ బయర్ బేసిక్లీ మీకు లెస్ ఫస్ట్ అయితే మీకు లోన్లో సబ్సిడీ వస్తుంది. సెకండ్ అనేది మీరు తీసుకున్న లోన్ పైన ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ బెనిఫిట్ విచ్ ఇస్ ఆల్వేస్ బిన్ దర్. దిస్ ఈస్ నాట్ న్యూ, బట్ దానిపైన ఎక్కువ ఎంఫసిస్ ఇస్తున్నారు ఇప్పుడు, టు మేక్ షూర్ దట్ మోర్ పీపుల్ అండ్ మోర్ బిల్డర్స్ కూడా మాస్ హౌసింగ్, బల్క్ హౌసింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. మీకు గుర్తుందో లేదో, ఒక 20-25 years ముందు గేటెడ్ కమ్యూనిటీ అనే కాన్సెప్ట్ హైదరాబాద్ ఎక్కువ లేకుండా, ఈ మధ్య ఎవరు గేటెడ్ కమ్యూనిటీ లేక ఇల్లు కొనట్లేదు. ఇప్పుడున్న కరెంట్ ప్రస్తుతం మార్కెట్ కి ఐ థింక్ గేటెడ్ కమ్యూనిటీస్ కాక స్టాండ్ అలోన్ హౌసింగ్ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే అది లేకపోతే మీరు ఉన్న కరెంట్ ల్యాండ్ వాల్యూస్ కి 50 lakhs, 60 lakhs, 45 lakhs, 80 lakhs లో మీకు ఫ్లాట్ ఇవ్వలేరు. సో మేబీ there is a trend that is upcoming where standalone housing may come into demand again for those who want to buy houses in affordable segment. And ఒక కొత్త ఇన్కమ్ సెక్షన్ కూడా చూసాను, ఒకటి సెక్షన్ 80EEA అని, దాంట్లో కూడా మీకు ట్యాక్స్ రిబేట్ ఏదో వస్తుంది ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కి. సో ఇలాంటి కొన్ని ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది మన ప్రభుత్వం సీతారామన్ గారు ఇవ్వడం జరిగింది. సో వెళ్తూ ఇప్పుడు March 31st వస్తుంది కదా, చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు, డాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఇన్కమ్ ట్యాక్స్ కోసం. సో డిసెంబర్ నుంచి ఈ హాలిడే సీజన్ లో అందరు ఉంటారు కాబట్టి NRIs ద్వారా కూడా FDI జరగడం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి March 31st వరకు హైదరాబాద్ విల్ సీ అ గుడ్ గ్రోత్. అక్కడ నుంచి అగైన్ వన్స్ ద బడ్జెట్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ April 1st, ఇవన్నీ వి విల్ సీ అ న్యూ ఫేజ్ ఆఫ్ గ్రోత్ ఇన్ హైదరాబాద్. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు కింద తగ్గిస్తే రియల్ ఎస్టేట్ రంగంపై ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? మార్కెట్ ఇప్పుడే కాస్త స్లోగా ఉంది, కాస్త పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అంటే మీరు రెడీగా డబ్బులు పెట్టుకొని ఎవరు కూర్చోరండి. బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ NBFCs అన్ని బతికే దీనిపైన. మనకు ఏదైనా కావాలంటే నార్మల్ గా స్మాల్ లెవెల్లో మీరు క్రెడిట్ కార్డ్ వాడతారు, బిగ్ లెవెల్లో మీరు హోమ్ లోన్స్ తీసుకుంటారు. సో ఆ కాన్సెప్ట్ లో మనం ఈ రోజు ఒక 2 కోట్లు, 1.5 కోటి ఇల్లు కావాలంటే డెఫినెట్ గా మీరు బ్యాంక్ దగ్గర అప్పు కోసం పోవాల్సిందే. దానిపైన మీకు ఇప్పుడు గవర్నమెంట్ GST తగ్గించడము, ఒక ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గించి ఆ కాస్ట్ బెనిఫిట్ కన్స్యూమర్ కి పాస్ చేసినప్పుడు డెఫినెట్ గా ఒక్క ప్లేస్ లో మీకు ఒక రిడక్షన్ అనేది కనిపిస్తే అది ఆ బెనిఫిట్ ప్రతి ప్లేస్ లో పాస్ అవుతూ ఉంటది. అల్టిమేట్ బెనిఫిట్ అయ్యేది ఎవరు? ఎండ్ కన్స్యూమర్. సో ఇట్ ఈస్ గుడ్. డెఫినెట్ గా నేను చూసేది GST ఈస్ గోయింగ్ టు బి రిడ్యూస్డ్, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం దే ఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ల్యాండ్ రికార్డ్స్. ఇప్పుడు మోస్ట్లీ మన ప్రీవియస్ ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ ఇది కాదండి, నేషనల్ లెవెల్లోనే ప్రతి స్టేట్ కి ఓన్ ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేసే ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది.
సో ఆ ఈకో సిస్టంలో మనము ల్యాండ్ రికార్డ్స్ అనేది 1954 మన కాసారా చేసాలా అనే లోకల్ గా అంటారు, వేరే ప్లేస్ లో గ్రౌండ్ అంటే డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ని డిజిటైజ్ చేసే వల్ల ఏమవుతుందంటే మీకు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అంటే FDIs గవర్నమెంట్ పెరుగుతుంది. గవర్నమెంట్ మారినప్పుడల్లా కొత్త పాలసీస్ తీసుకొని వస్తారు. ల్యాండ్ రికార్డ్స్ మాత్రం డిజిటలైజేషన్ చేస్తారని చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు పాలసీ తీసుకుని చేస్తూ ఉంటారు. అదే చెప్పాను కదండి, ఇది పాలసీ కాదండి, ఇది కొత్త ఇన్వెన్షన్ కాదు, డిస్కవరీ. ఇన్వెన్షన్ కి డిస్కవరీకి తేడా అర్థం అవుతుంది. ఇన్వెన్షన్ అంటే కొత్తది, డిస్కవరీ అంటే ఆల్రెడీ ఉండేది. ఇది రీఫార్మ్స్. దీనివల్ల ఎవరికి బెనిఫిట్? సార్ ఇది అందరికి బెనిఫిట్. మీ ల్యాండ్ కొనేటోడికి బెనిఫిట్, లోన్ ఇచ్చేటోడికి బెనిఫిట్, మీకు దాంట్లో ఎవరైనా రెంట్ కోసం లీజ్ కోసం ఉండాలంటే వాడికి బెనిఫిట్. బికాస్ ఒకే ప్లేస్ లో మీరు 10 ప్లేసెస్ లో తిరగకుండా అన్ని డాక్యుమెంట్స్ సెంట్రల్ గా మీకు అవైలబుల్ ఉన్నాయంటే ఈజ్ దట్ నాట్ అ డ్రీమ్? మీ అపియరెన్స్, మీ పర్మిషన్స్ అనేది తొందరగా వస్తాయి, మీకు దాని ప్రాపర్టీని మీరు సేల్ చేయాలంటే తొందరగా అవుతుంది, దాన్ని కొనాలంటే తొందరగా వస్తుంది. ఎవ్రీథింగ్ బికమ్స్ ఫాస్ట్. ఈ రోజు మనం 4G 5G 6G అనే జనరేషన్ లో ఉన్నాము. సో ఈ ల్యాండ్ రికార్డ్స్ కూడా ఒక భూమి కొనాలంటే ఒకప్పుడు తెలంగాణలో అందరూ అబ్బా ఒక నైట్ మేర్ అబ్బా అని చెప్తుండే. ఈ మధ్య పాత ప్రభుత్వం వచ్చి ఒకటి ఇంప్లిమెంట్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం దాన్ని బెటర్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి దాన్ని బెటర్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ రిఫార్మ్స్, దీస్ ఆర్ నీడెడ్ అండ్ దీస్ హెల్ప్ ఎవ్రీ వన్. ఒక్క సెగ్మెంట్ ని ఇది బెనిఫిట్ చేస్తుంది అనేది కాదు, ఇట్ హెల్ప్స్ ఎవ్రీ వన్. హెడ్ ఏక్ తగ్గిస్తుంది, న్యూసెన్స్ తగ్గుతుంది, ట్రాన్సాక్షన్స్ తొందరగా మూవ్ అవుతాయి. సో రాజీవ్ గారు, ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహా? ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్ మీరు మాట్లాడినప్పుడు ఇన్వెస్ట్మెంట్ తో కనెక్ట్ అయ్యేది ఒక కాన్సెప్ట్ ఇస్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే నార్మల్ గా కొన్ని మంది దాన్ని రెంటల్ ఇన్కమ్ కోసం తీసుకుంటారు, కొన్ని మంది దాన్ని పెట్టుకొని కొన్ని రోజులు ట్యాక్స్ సేవ్ చేయడానికి, దాని తర్వాత రేట్ వస్తే అమ్మేయడానికి అని పెడతారు. ట్రేడింగ్ అంటారు దాన్ని యూజువల్ గా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్, మీరు ఇన్వెస్ట్ చేసేది దేనికని. మంచిగా ROI రావాలంటే ఒక అఫోర్డబుల్ ప్రాపర్టీ కొనాలి, దానికి ఒక టైం డ్యూరేషన్ ఇవ్వాలి, దానిపైన పెట్టే లోన్ కి కట్టే ఇంట్రెస్ట్ తక్కువ ఉండాలి, దానిపైన మీరు పెట్టే లిక్విడిటీ రీజనబుల్ గా ఉండాలి. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ టు ప్లే వెన్ యూ వాంట్ టు పుట్ యువర్ మనీ ఆన్ అ ప్రాపర్టీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని. ప్రాపర్టీ ఎంజాయ్ చేయడానికైతే అది ఆ రేట్లో ఎందుకు కొన్నావురా అంటే మా ఫ్యామిలీకి ఉండడానికి నేను కొన్నాను, అది ₹2 ఎక్కువ ఇచ్చినా కొంటారు, బికాజ్ యూ లైక్ దట్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ ఇస్ ప్యూర్ మ్యాథ్స్, ఇట్స్ ఫైనాన్స్. దీంట్లో పెట్టిన దానికి మనకు ₹2 ఇంట్రెస్టా లేకుంటే బ్యాంక్ ఇంట్రెస్టా, పెట్టిన దానికి ఉండడానికి టైంకి మనకు కట్టుబాటు అయిందా, ఇవన్నీ చూసి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేస్తారు. సమ్ టైమ్స్ అది పాజిటివ్గా వెళ్తుంది, సమ్ టైమ్స్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అది స్టాగ్నేట్ అవుతుంది, అనుకున్నంత ROI రాదు. సో మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్లో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది, ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అయ్యే టైంలో ఎటువైపు మెట్రో కనెక్టివిటీ వెళ్తుంది, ఎటువైపు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఎటువైపు మన 4th సిటీ ప్లాన్ అవుతుంది. అందరూ వెస్టర్న్ హైదరాబాద్ తో పాటు ఇప్పుడు సదర్న్ హైదరాబాద్ ని కూడా చూద్దాం మొదలు పెట్టారు. అది కాకుండా సదాశివపేట్ హైవే ముంబైకి వెళ్తుందని ఆ కాన్సెప్ట్ అక్కడ కూడా మొదలు పెట్టారు. సో ఒక గ్రోత్ కారిడోర్ ఎటువైపు డెవలప్ అవుతుంది, మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, మన గడ్కరీ గారు కూడా నేషనల్ హైవేస్ అసలు అగ్రెసివ్ గా రోడ్స్ అన్ని వేసుకుంటూ పోతున్నారు. సో ఇలాంటి గ్రోత్ కారిడోర్స్ చూస్తూ ఈ గ్రోత్ కారిడోర్స్ పైన ఇన్వెస్ట్ చేయండి అనేది నా అడ్వైస్ టు ఆల్ ద పీపుల్ హూ వాంట్ టు ఇన్వెస్ట్ దర్ మనీ. అది ల్యాండ్ అయినా ఉండొచ్చు, అది హౌస్ అయినా ఉండొచ్చు, అండ్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే ఒక పొలం ఉండొచ్చు, లేకుంటే HMDA ప్లాట్ ఉండొచ్చు. కమర్షియల్ కాంప్లెక్సెస్ అలాంటి ప్లేసెస్లో కట్టారు కాబట్టి అది ఆటోమేటిక్గా దానికి హై ROI అండ్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఒక SEZ కట్టేసి గవర్నమెంట్ బయట దేశాలకి అందరికీ బెనిఫిట్స్ ఇస్తే మాత్రం వాళ్ళు వచ్చి అక్కడ కట్టరు. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇన్ కన్స్ట్రక్టింగ్ బిగ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇన్ ఫార్ ఆఫ్ ప్లేసెస్. SEZలు అయితే ఇంకా రావు. సో ఫిగర్ అవుట్ వేర్ టు ఇన్వెస్ట్ వేర్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్. ఇది మన కోట్ చేయడం కరెక్టా తెలియదు కానీ హర్షద్ మెహతా తెలుసు కదా, హర్షద్ మెహతా మూవీలో ఒక లైన్ అంటాడు, భాస్కర్ మళ్ళీ చూసాను, ఒక లైన్ అంటాడు దాంట్లో, ఇండియా పే పైసా లగావు, ఇండియా ఆగే జానే వాళ్ళ, ఇండియా బడ్రా అంటాడు కదా. సో అట్లా ఇండియా గ్రోత్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, రైట్, రిన్యూవబుల్ ఎనర్జీ, బేసిక్లీ సస్టైనబుల్, ఇప్పుడు టెక్నాలజీ, AI. సో మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ అయ్యే దాన్ని మన ప్రభుత్వం ఎటువైపు వెళ్తుందో దాన్ని ఫాలో అయిపోండి, యూ విల్ బీ సేఫ్. మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరు చెప్పిన 4 పాయింట్లు హైదరాబాద్లో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది? సార్ 2 అండి నాకు తెలిసినంత వరకు అయితే. వెస్ట్ సౌత్, బెంగళూరు హైవే, IT కారిడోర్ అది గ్రో అవుతుంది, అండ్ బోత్ ద గవర్నమెంట్స్ ఆర్ సేమ్ రైట్ నౌ. సో ఆ ఇనిషియేటివ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇటువైపు
శ్రీశైలం హైవేలో 4th సిటీ కడుతున్నారు కాబట్టి అది రీసెంట్గా తుక్కుగూడ ఆల్ ద వే అప్ టు ఆమంగల్, మళ్ళీ సదాశివపేట కూడా ముంబై, ఇది. సో దీస్ ఆర్ కారిడోర్స్ దట్ ఆర్ ఎవర్ గ్రీన్. ఇక్కడ మన వికారాబాద్ వైపు వెళ్తూ అక్కడ కూడా అగైన్ ఇట్ విల్ కనెక్ట్ టు ముంబై హైవే అండ్ విల్ గో ఫార్వర్డ్. సో ఈ 3 ప్లేసెస్లో వెస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ, అంటే వెస్టర్న్ హైదరాబాద్ అంటే మరి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర, దట్ ఈస్ ద గ్రోయింగ్ మార్కెట్ టుడే. మీరు శ్రీశైలం హైవే వరకు పోతే కూడా ఆల్మోస్ట్ ఆ సెగ్మెంట్లోనే ఉన్నాం మనం. మీరు పక్కా హైదరాబాద్ వాసి. సిటీ చరిత్ర 450 సంవత్సరాల చరిత్ర, కానీ సిటీ తీసుకున్నట్టు దాదాపు 25 years నుంచి సిటీ వన్ సైడే డెవలప్ అవుతుంది. సో ఇందుకు పర్టికులర్గా వన్ సైడే ఇంత గ్రోత్ రావడానికి కారణం ఏంటి? సింపుల్ అండి, పాత ప్రభుత్వం తీసుకొని ఇనిషియేటివ్స్. ప్రభుత్వాలు చాలా మారాయి ఇక్కడ. అవునండి, అయినా కానీ పాలసీ మొత్తం ఒకటే ఉంది. One అవునండి. side. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక గవర్నమెంట్ ఉన్న టెన్యూర్, ఒక గవర్నమెంట్ ఉన్న టర్మ్, అంటే ఇప్పుడు మన కరెంట్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 year or 2 years ఏదో అవుతుంది. 1 year. 1 year అవుతుంది. Hmm. 1 year లో పాత గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఒక 2 terms ఉంది కాబట్టి ఏం చేశారో ఏమైందో అని అర్థం చేసుకోవడానికి టైం పట్టి ఉంటుంది. దాని తర్వాత కొన్ని మంచివో లేవో చెడువో ఏదో చూసుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం అనే కాన్సెప్ట్ లో మొన్న దావోస్ లో కూడా Yes. ఆల్మోస్ట్ ప్రీవియస్ ప్రభుత్వానికి ఇప్పటికి 1.8 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. అంటే దీంతో ఏం అర్థమవుతుంది మీకు? హైదరాబాద్ ఈజ్ ఆన్ అ ట్రాక్ ఫర్ గ్రోత్. ఏదైనా అవుతే హైదరాబాద్ గ్రో అవుతుంది. ఆటో పైలట్ అంటారు దీన్ని. హైదరాబాద్ ఈజ్ ఆన్ ఆటో పైలట్. ఇది నేను వన్ ఆఫ్ మై ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చూస్తే కూడా ఆల్మోస్ట్ నేను ఇదే అన్నాను. ఎలక్షన్స్ ముందు ఎవరు వచ్చినా హైదరాబాద్ అనేది ఒక దారిలో ఎక్కేసింది, అది వెళ్ళిపోతుంటుంది. Hmm. సో ఇప్పుడు మీరు ముందుకు వెళ్తూ అఫోర్డబిలిటీ కానీ, మీ కనెక్టివిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా పాతది ఉన్నదాన్ని తీసుకొని వెళ్తేనే వాళ్ళకి మంచిది. Yes, correct. ఒకవేళ దాన్ని ఆపి దాన్ని అండు చేసి దాన్ని వాళ్ళ ఆలోచన ప్రకారంగా తీసుకెళ్లే టైంలో ఎగ్జిక్యూషన్ అనేది టైంకి జరగలేదనుకోండి, ఫ్లాప్ అయిపోతుంది. మళ్ళీ కొత్తోడు వస్తాడు. అది పాతోడైనా ఉండొచ్చు, మళ్ళీ ఇంకోడైనా కొత్తోడు ఉండొచ్చు. మళ్ళీ దాన్ని అసెస్ చేసుకొని చూస్తూ సో ఇట్ ఈస్ ఆల్వేస్ బిన్ బెటర్. మీకు తెలుసు ఫైనాన్షియల్ హైటెక్ సిటీ అనేది ఈ రోజు మనకి ఎవరు ఇచ్చారండి? ఆ టైంలో చంద్రబాబు నాయుడు. నాయుడు గారు ఆ రోజే విజన్ 2020 అన్నారు, రైట్? ఈ రోజు హైదరాబాద్ మొత్తము మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత అందరూ అమరావతి అంటున్నారు. సో మన హైదరాబాద్ ఈ రోజు ఈ స్టేజ్కి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 20-25 years పట్టింది, 25 years. రైట్? అమరావతికి ఈ రోజు ఇంకో 10-15 years పట్టొచ్చు, 25 years పట్టకపోవచ్చు, అవును. 10-15 years పెట్టచ్చు. ఇప్పుడు టెక్నాలజీ కరెక్టే కదా? ఒక 10-15 years లో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఆ పార్టీకి హైదరాబాద్ విల్ బి 50 years ahead ఆఫ్ అమరావతి. సో ఎవరైనా ఆంధ్రానా తెలంగాణ ఒక డిస్కషన్లో వస్తే నేనైతే ఏనాడైనా ఆంధ్ర తెలంగాణనే అండ్ హైదరాబాదే అంట. సో మై సజెషన్ ఇస్ ఆల్వేస్ ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ షుడ్ గో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బేస్డ్ ఆన్ ద ప్లాన్స్ అండ్ మిటిగేషన్స్. ఎందుకంటే చేసేదంతా ఐఏఎస్ ఆఫీసర్సే కదా, అవును. వాళ్ళే కదా. మినిస్టర్ వచ్చినా మినిస్టర్ పోయినా ఆ ప్లాన్ వేసి ఆ ప్లాన్ పైన సంతకం పెట్టేది, ఫైనల్గా సీఎం దగ్గర రిపోర్ట్ వెళ్ళేది ఐఏఎస్ ఆఫీసర్ కదా చేసేది. సో ఒకటి వెళ్ళిన తర్వాత పాత ఐఏఎస్ ఆఫీసర్ ప్లాన్ని రద్దు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. సో ఇంకొకటి, దావోస్ పర్యటన తర్వాత ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ లో రాబోతున్నాయి? అన్ని రంగాల్లో వస్తాయండి. పర్టికులర్ గా ఒకటంటూ ఉంటుంది కదా. సో డేటా సెంటర్లు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందని చెప్పి కూడా ఎక్కువ వాళ్ళు ఇక్కడే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సార్ రీజన్ ఇస్ బికాస్ హైదరాబాద్ లో ల్యాండ్ ఎక్కువ ఉంది, తెలంగాణలో ల్యాండ్ ఎక్కువ ఉంది. దీంట్లో మీకు మరీ బెంగళూరు లాగా ట్రాఫిక్ కంజెస్టెడ్ జోన్స్ లో ఉండి వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఒక అవుటర్ రింగ్ రోడ్ తయారవుతుంది, మనది ఎప్పటి నుంచో ఉంది. సో దానికి ఎక్స్టెండెడ్ ల్యాండ్స్ అనేది మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఒక ఫార్మా క్యాపిటల్ గా ఆల్రెడీ ఉన్నాము. ఫిన్టెక్, ఫైనాన్షియల్, గూగుల్ కూడా వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్. అంటే ఇవన్నీ మనం వింటూ వస్తున్నాం ఎప్పటి నుంచో. నియోపోలిస్ ఉంది, మనకు ఫార్మా సిటీ ఉంది, మనకు ఏంటిది ఫ్యాబ్ సిటీ, ఈ సిటీ ఉంది, మళ్ళీ మనకు ఇటు టెక్స్టైల్ పార్క్ ఉంది, అటువైపు నిమ్స్ ఉంది. సో ఇవన్నీ అందరూ 100,000 వీడియోల్లో వాయించేశారు, మళ్ళీ మనం రిపీట్ చేసాం. సో ఇవన్నీ ఉన్నాక మనకు హైదరాబాద్ ఫ్యూచర్ ఏంటి, గ్రోత్ ఏంటని దాన్ని అంత డౌట్ పడే అవసరం లేదు. అక్కడికే వస్తుంది సార్. మీరు ఫస్ట్ లో ఒక ఇంట్రొడక్షన్ లో 3 ప్రశ్నలు కూడా అడిగాను. వాస్తవాలు చాలా దగ్గరగా మాట్లాడతారు, అలా అయితేనే మీరు మాట్లాడతారు అని చెప్పాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు ఒక విజన్ ఉంది, హైదరాబాద్ డెవలప్మెంట్ నెక్స్ట్ 15 years 10 years తర్వాత ఎలా ఉంటుందో కూడా మీరు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎందుకు కొంతమంది పని కట్టుకొని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు హైదరాబాద్ మార్కెట్ మీద? అంటే తెలిసి చేస్తున్నారా? నిజంగానే మార్కెట్లో ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే మీరు ఏం చెప్తారు? కొన్ని వాస్తవాలు ఈరోజు మీరు మాట్లాడారు.
ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని ఏ రాజకీయ నాయకులు తీసుకుంటాం వాస్తవ పరిస్థితులు సరే వాస్తవం మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. Hmm. ఇదే వీడియో ఎవరైనా చూస్తే ఫేక్ తినడం అనుకుంటారు. సరే ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు, మనం చెప్పాల్సింది మనం చెప్పాలి కదా. నా కాన్సెప్ట్ అదే కదా. దోస్ హూ వాంట్ టు రన్ అ ప్రాపగండా, వాళ్ళకి టాపిక్ దొరకాలి, జస్ట్ ఒక తోక దొరకాలి, ఆ తోకని గుంజుకొని ఒక కొత్త యానిమల్ డ్రా చేసేస్తారు, రైట్? సో టుడే ఇప్పుడు సార్ ఎవ్రీ వన్ హ్యాస్ అన్ అజెండా అండి. నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి నా ఇంటెన్షన్ అంటే మీరు అంటారు సూటిగా మాట్లాడతాను, అది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, రైట్? ఎవరికి ఏం నచ్చుతుందో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్ సెట్. సినిమా లాంటిదే, అందరికి నచ్చాలని లేదు అందరికి అంటే కాదండి. మన సివిలైజేషన్ చాలా మంది హర్డ్ మెంటాలిటీ, అంటే ఒక్కోడికి నచ్చిందంటే 10 మంది వెళ్ళిపోతారు, ఒక్కోడికి నచ్చలేదంటే కలిసి అందరి మంది దాన్ని కండెమ్ చేస్తారు, సొంతంగా బుర్ర వాడరు. ఓకే, సొంతంగా ఒక జడ్జ్మెంట్ అనేది తీసుకొని ఆ ఒపీనియన్ తీసుకుంటే భయపడతారు. అమ్మ నేను ఒంటరిగా ఉండిపోతాను, వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు అని చూసి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందని. ఐఎమ్ ఆప్టిమిస్టిక్ అండి. నేను ఎప్పుడు నా ప్రతి ఇంటర్వ్యూ చూడండి నేను ఆప్టిమిస్టిక్ ఉంటాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గేమే అట్లాంటిది. బై రియల్ ఎస్టేట్ అండ్ వెయిట్ అంటారు, డోంట్ వెయిట్ టు బై రియల్ ఎస్టేట్ అంటారు, రైట్? అండ్ ఇంకో సామెత ఉంది, ద బెస్ట్ టైమ్ టు బై అ హోమ్ ఇస్ 5 years ago. అంటే ఏనాడైనా మీరు ఇల్లు కొనాలంటే 5 సంవత్సరాలు ముందు కొనాల్సింది మీరు, ఆ రోజుకి ఎక్స్పెన్సివ్ అది, రైట్? అలా అంటే యూ విల్ ఆల్వేస్ బీ లేట్. కాకపోతే నెగిటివ్ ఎందుకంటే ఐ వుడ్ సే లిమిటెడ్ నాలెడ్జ్ అనుకోండి, వాళ్ళకి జ్ఞానం లేదు. ఈ రోజు మీరు హైదరాబాద్ పాపులేషన్ ఎంత అండి? 1.5 crore. 1.5 crores లో మీరు 1.5 lakh హోమ్స్ అన్సోల్డ్ అంటే దానికి పర్సంటేజ్ ఎంత అండి? లెస్ దెన్ 1%. కి మనం అందరూ ఎంత మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు నియోపోలిస్ లో 8 లక్షల స్క్వేర్ ఫీట్ కమర్షియల్ వస్తుంది. మనకు చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 80 million SFT ఉంది అనుకుంటానండి. ఐఎమ్ సారీ, ఐ మైట్ బి రాంగ్. 80 million, ఐ థింక్ 9 ఫ్రాంకో ఏదో. ఎన్ని కోట్ల స్క్వేర్ ఫీట్ అది నీకు కొంచెం ఐడియా ఉందా మనుషులకు? అది వీ విల్ ఆల్వేస్ బి అండర్ సప్లై ఇన్ హౌసింగ్. డిమాండ్ కి హౌసింగ్ కి ఎప్పటికీ గ్యాప్ ఉంటది. కరెక్ట్. అన్సోల్డ్ ఇన్వెంటరీ అనేది మార్కెట్స్ సైక్లికల్ గా ఉంటాయి. ఆ సైక్లికల్ మార్కెట్ లో వెయిట్ ఇట్ అవుట్ అంటారు, ఆగు, కొన్ని రోజులు ఆగు. ఎలక్షన్ ఇయర్ వచ్చే లోపల రియల్ ఎస్టేట్ స్లో అవుతుంది, అందరికీ తెలుసు కదా అది, కరెక్ట్, రైట్? మళ్ళీ March 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ముందు రియల్ ఎస్టేట్ పికప్ అవుతుంది, తెలిసే కదా అందరికి. సంక్రాంతి ముందు, హాలిడేస్ ముందు NRI ఫండింగ్ బాగా వస్తుంది, అందరికీ తెలిసే కదా ఇది. మరి తెలియదు ఏముంది? మీకు ఎప్పుడు అనిపించలేదా వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి అని చెప్పి ఎప్పుడైనా బయటికి రావాలని అనిపించిందా? ఇలాంటి ప్రయత్నాలతోనే కదా మనం చేయాల్సింది. చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. అందరికి టైం పాస్ వీడియోలు చూసుకోవడం అలవాటు అయిపోయింది కదా. కరెక్ట్ గా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ మీరు పోయి ఎందుకు చూస్తారు? అందరూ గాసిప్, టీవీ, మూవీస్ లో ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న దాన్ని వాళ్ళ లైఫ్ ని ఎట్లా ఇంపాక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంచెం ఈ వీడియో చూస్తే వస్తాయి, ఒక ఏదో 1000-2000 వ్యూస్ వస్తాయి దీనికి. దాని తర్వాత ఎవరు చూస్తారు? దీన్ని కిందికి వెళ్ళిపోతుంది. సో ఇన్ఫర్మేషన్ ఎరాలో మీకు దానికే మన ఇది ఉంది కదా, ఫేక్ న్యూస్ డిటెక్షన్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఫ్యాక్ట్ చెక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను 80 million ఏదో చెప్పాను, సారీ నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు, నేను చూసుకోవాలి 8 million, 80 million, 90 million. కానీ చాలా మంది కాన్ఫిడెంట్ గా అంటారు దాన్ని. మీ దగ్గర కూర్చోవాలంటే మీరు చూస్తున్నారు కదా, పక్కా ఇన్ఫర్మేషన్ తోనే కూర్చోబెట్టారు. ఫస్ట్ టైం నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఈ క్వశ్చన్స్ దీంట్లో పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, సో దీన్ని బేస్ చేసుకుని మీరు మాట్లాడని చెప్పి కూడా ఒక్క క్వశ్చన్ కూడా నేను ఎక్స్ట్రా అడగనివ్వకుండా నాతో మాట్లాడేస్తున్నాడు. ఇంత క్లారిటీగా రాజీవ్ విలియమ్స్ అయితే ఉంటారు. సో ఇది సెకండ్ ఏంటంటే, బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ప్రజెంట్ లాస్ట్ 1 year నుంచి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? సో ఫ్యూచర్గా దీన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలన్న ఆలోచన కొత్తగా ప్లాన్ చేస్తున్నారు? హానెస్ట్ గా అనాలంటే అందరు భయపడుతున్నారండి. ఆప్టిమిజం అనేది ఒక చాలా ఇంపార్టెంట్. భయం డిసెంబర్ నుంచి పోయింది, కాస్త ఇప్పుడు కొంచెం మార్కెట్ స్పీడ్ ఉంటుంది. సార్ ఒక ఆంట్రప్రెన్యూర్, ఒక బిజినెస్ ఓనర్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. అది జస్ట్ 1% 2% పీపుల్ అవ్వగలుగుతారు. మనలాంటి వాళ్ళు కూర్చొని నార్మల్ గా ఎదుటోడు కష్టపడుతున్నాడు, సేల్స్ కావట్లేదు అని అనుకుంటారు. అతనికి తెలుసు మార్కెట్ స్లో అవుతుంది. సేమ్ నేను అన్నా కదా సైక్లికల్. అతను ఫస్ట్ జనరేషన్ ఆంట్రప్రెన్యూర్ ఉంటే మాత్రము ఈ నుంచి ఆడ నుంచి అప్పులు తీసుకొని కొన్ని కష్టాలు పడి ఉంటారు. కానీ టిపికల్ గా మన దగ్గర ఉన్న వాళ్ళందరూ చాలా ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్, వీళ్ళందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్. వీళ్ళందరికీ తెలుసు ఎలక్షన్ టైంలో ఇది అవుతుంది, దీని ముందు ఇది అవుతుంది, దీని ముందు అవుతుంది, చాలా ఆలోచించుకొని ప్లాన్ చేసుకునే ఉంటారు.
ఫ్యూ థింగ్స్ మేబీ వాళ్ళు ప్రిపేర్ చేయలేకపోవడం కారణాలు ఏంటంటే ఎలక్షన్స్ కోసం దే కాంట్ ప్రిపేర్ రైట్, ఎవరు వస్తారో ఏం పోతారో, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి బడ్జెట్లు ఇలాంటి దాంట్లో ఏం బెనిఫిట్ వస్తుంది. అదర్ దెన్ దాట్ ఈ 2 థింగ్స్ కూడా దృష్టిలో పెట్టుకునే వాళ్ళు మార్కెట్ ఎంట్రీ అవుతారు. సో మనము మార్కెట్ ఎప్పుడు ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి కష్టం, ఇబ్బంది, దే ఆల్ నో స్లో అవుతుంది. ఆ స్లో టైం ని వాళ్ళు సస్టైన్ చేయగలిగితే ఫ్యూచర్ మంచిదే. ఇప్పుడు అదే జరిగిందా? అబ్సల్యూట్లీ, అందరికీ తెలుసు అది, అందరికీ తెలిసే, అందరు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. అందరు ఇప్పుడు చూడండి, మీరు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి, ఫ్లెక్సిబుల్ పేమెంట్ టర్మ్స్ వస్తాయి, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ అంత తొందరగా అవుతాయి, బ్యాంక్ ఫండింగ్స్ డిస్పర్షన్స్ అవుతాయి, లాంచ్లు పెరుగుతాయి. మీరు నైట్ ఫ్రాంక్ ఇంకా ఆనరాక్ ఇలాంటి రిపోర్ట్స్ ని మీరు ఫాలో అవుతే మీకు తెలిసిపోతుంది. మీరు రాజీవ్ కరెక్ట్ చెప్పాడా లేదా అనే అంత అవసరం లేదు మనకు. ఈ గ్లోబల్ సంస్థలు ఉన్నాయి, చాలా పెద్ద సంస్థలు ఉన్నాయి, వీళ్ళు కొన్ని వందల వేలు ఖర్చు పెడతారు R&Dలో. అలాంటివి మాలాంటి వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆర్టికల్స్ రాయడము అలాంటివి ఏదైనా అవుతాయి. అభిప్రాయాలు మీలాంటి మనుషులు అభిమానులు వచ్చి మాట్లాడండి రాజీవ్ గారు అంటే మేము మాట్లాడడం తప్ప, కరెక్ట్ మనుషులు అందరూ అదే ఛానల్స్ లో సబ్స్క్రైబ్ అవుతే ఇన్ఫర్మేషన్ ఆడ కూడా దొరుకుతుంది. అభిమానం వేరు, ఇది వేరులేండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం పబ్లిక్ లో కూర్చున్నప్పుడు ఏంటంటే కొన్ని వాస్తవాలే మాట్లాడాలి. ఎందుకంటే రూపాయి కష్టపడి కూడబెట్టుకొని మాకు వేరే దారి రాదండి. రియల్ ఎస్టేట్ లో ఈరోజు కూర్చొని మీతో మాట్లాడేది ఒకటే, నేను అమ్మేది ఒకటే అని నా నమ్మకం. మీ నమ్మకం అంతే, నా మాట. దీన్ని నేను ఎంతసేపు అయినా నేను ఫేక్ గా ట్రై చేయగలుగుతాను. ఒక్కసారి, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. నేను ఎప్పుడు నా ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఈ రోజు వరకు కూడా కొంచెం మాట్లాడడం, కొంచెం కెమెరాకి అలవాట్లేదు, కొంచెం అలవాటై ఉంటుందేమో, కానీ ఐ ఆల్వేస్ బిలీవ్ స్క్రిప్టెడ్ ఏమి ఉండదండి నాకు. ఇది జస్ట్ మనం మాట్లాడడానికి కొన్ని పాయింటర్స్ తప్ప, ఎందుకంటే మనము ఊరికనే డైవర్ట్ కాకూడదని ఒక పాయింటర్స్ తప్ప స్క్రిప్ట్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ మైండ్, మనసులో ఏముండదో మీకు చెప్తున్నాను. అది అర్థం చేసుకొని రీసెర్చ్ చేయండి. అందరికీ నేను ఎప్పుడే చెప్తాను, నేను ఈరోజు మాట్లాడాను, నా వీడియో నచ్చిందా, ఓకే, మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నాలాగా ఒక 100 మంది ఉన్నారు ఆన్లైన్, నాలాగా నేను ఒకటి. సో ఇలా అందరితో చెక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వ్యాలిడేట్ చేసి రేరా ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అని ఉన్నాయా చూడండి. ఆన్లైన్ హైడ్రా అనే దానికి భయపడే అవసరమే లేదు. ఆన్లైన్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది కొంచెం దాని గురించి మీడియా బాగా నెగిటివ్గా చేసింది, బట్ ఐ డోంట్ నో, ఐ టేక్ ఇట్ బ్యాక్. బట్ చూసిన దాన్నే మళ్ళీ చూపించి మంచి ఏడుస్తున్నారు అదే వీడియోలు ప్రాపగండా తయారు చేశారు. ఐ మీన్, సిన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్రెటర్నిటీ, మీరు కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. బట్ ఇవన్నీ మీరు వెనక్కి తిరిగి చూస్తే, రీసెంట్గా నేను ఒక పాజిటివ్ న్యూస్ చదివింది ఏంటంటే, హైడ్రా ఈజ్ నౌ ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ లేక్స్. ఒక 12 లేక్స్ ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఎవరు మాట్లాడట్లేదు దీని గురించి. సో ఇట్లా నెగిటివ్ అనేది, ఐఎమ్ సారీ టు సే, బట్ మీడియా కూడా దీంట్లో రెస్పాన్సిబుల్ అండి. కరెక్ట్ జరిగిన దాన్ని కరెక్ట్గా చూపియండి, రాంగ్ జరిగిన దానికి ఓకే కరెక్టివ్ మెజర్స్, గవర్నమెంట్ దీన్ని కరెక్ట్గా తీసుకెళ్తుందని చూపిస్తే గవర్నమెంట్కి కూడా కమ్యూనికేట్ చేయడంలో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఛానల్ మీరే, వాళ్ళకు కూడా బయటికి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లాలంటే మీరే. సో మీరే ఒక ఎత్తు వాళ్ళని చంపేసి ఒక ఎత్తు వాళ్ళని లేపాలంటే మరి చంపిన దాన్ని మళ్ళీ ఎట్లా లేపడం? ఇది అందరూ చేయట్లేదు అండి. కొంచెం డిజిటల్ మీడియా పెరిగిన తర్వాత ఐడియల్లీ అదే మీకు ఏ విధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, అదే అరకొర నాలెడ్జ్తో జరుగుతున్న ప్రచారం. అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరందరూ ఎస్టాబ్లిష్డ్, నేను ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ వన్ మీడియా హౌస్, వెరీ క్లియర్. జెనరిక్ గా మీరు అన్నట్టు టాప్ లెవెల్, మిడ్ లెవెల్, లో లెవెల్, రైట్? కానీ సమ్మన్ షుడ్ కమ్ అవుట్ కదా. FTL పర్సెంట్ ఏంటో కూడా తెలియకుండా చాలా మంది మైక్ పెట్టుకొని మాట్లాడారు. చాలా FTL ఫుల్ ఫామ్ కూడా తెలియదు. సో విజువల్ వస్తుంది, మాట్లాడుతున్నాం, అయిపోయింది, అట్లానే జరుగుతుంది. ప్రజలు కూడా ఏంటంటే, చూసే వాళ్ళు కూడా ఏంటంటే పబ్లిక్ అలానే ఆలోచిస్తూ ఉన్నారు. బికాస్ దట్ ఇస్ వాట్ ఐమ్ టెలింగ్ యూ సార్. చదవండి. మా టీంని కూడా అందరికీ చెప్తుంటాను, మీ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి. ఇన్షార్ట్స్ అనే యాప్ ఉంది, డైలీ హంట్ అనే యాప్ ఉంది, సియాసత్ ఉంది, నమస్తే తెలంగాణ ఉంది, ఎన్నో ఉంది. మీ ఛానల్లో కూడా చాలా మంది విద్వానులు వచ్చి మాట్లాడుతుంటారు. అంటే చదవండి అబ్బా, జస్ట్ టైం వేస్ట్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చేస్తూ. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ప్లేస్లో ఉంది. అది 3 Idiots మూవీలో ఆమిర్ ఖాన్ ఒక మంచి లైన్ వేస్తాడు, అది నాకు చాలా నచ్చు. జ్ఞాన్ హర్ తరఫ్ బట్ రా, జిత్నా యాంట్ సకో యాంట్లో అంటాడు. అది నా ఫేవరెట్ మోటో లైన్. సో నాలెడ్జ్ ప్రతి ప్లేస్లో ఉంది, మీరు కరెక్ట్గా పట్టుకొని ఈరోజు దానికి కదా ఇది. ఊరికనే మీరు వచ్చి మనం మాట్లాడదామంటే ప్రజలకు ఏదో అర్థం అవ్వాలి కదా, ఈ వీడియో వల్ల వాళ్ళకి ఏదో బెనిఫిట్ జరగాలి కదా. అది జరగకపోతే నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇక్కడ. ఈ రియల్ ఎస్టేట్లో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సో రియల్ ఎస్టేట్లో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వెళ్తూ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లాగా ఒక టికెట్ సైజ్, అంటే ఒక ప్లాట్ కొనాలంటే ఒక 50 లక్షలు, ఒక ఇల్లు, ఒక విల్లా కొనాలంటే 3 కోట్లు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది REIT అనే కాన్సెప్ట్లో ఒక స్క్వేర్ ఫీట్ కూడా కొనొచ్చు
అంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇన్వెస్టర్కి ఇవ్వడంలో ఇది మోస్ట్లీ కమర్షియల్లో జరుగుతుంది, కమర్షియల్ స్పేసెస్లో. అంటే మీకు మంచి రెంటల్ వాల్యూస్ని ఫెసిలిటేట్ చేయడానికి, అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కానీ అట్ ఎ టైం మీకు ఒక సోర్స్ నుంచి రాకుండా కష్టం ఉంటుందని చాలా మంది దగ్గర నుంచి అది క్రౌడ్ ఫండింగ్ లాగా కలెక్ట్ చేసి, సో దిస్ ఇస్ స్మార్ట్ వే. ఇది రీసెంట్గా సెబీ రెగ్యులేట్ చేసింది. చాలా మంది లేరు దీనిలో, కానీ చాలా మన రెసిడెన్షియల్లో దీన్ని యూడిఎస్ కింద చేశారు. అది ఇల్లీగల్, అది రాంగ్. అది కానీ ఆర్ఈఐటి ఈజ్ రెగ్యులేటెడ్ బై సెబీ. చాలా తక్కువ ఫండ్స్ ఉన్నాయి. దాంట్లో మీరు డబ్బులు పెడితే దట్ ఈస్ ఆన్ లైక్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక 1 స్క్వేర్ ఫీట్ కూడా కొనొచ్చు మీరు, ఒక 100 స్క్వేర్ ఫీట్ కూడా కొనొచ్చు మీరు, 10 స్క్వేర్ ఫీట్ ఇట్లా ఒక స్పేస్ కొనొచ్చు మీరు. ఇట్స్ అ వర్చువల్ స్పేస్. కానీ దానికి ప్రోస్ అండ్ కాన్స్. ఎందుకు ఈ కమర్షియల్ స్పేస్ మీద ఎక్కువ అవేర్నెస్ లేదు? కారణం ఏంటి సార్? అవేర్నెస్ జస్ట్ నాకు తెలిసి 5% ఉంది అనుకుంటున్నా, ఐ థింక్ మార్కెట్లో. అంటే సార్ దీనిపైన ఎడ్యుకేషన్ ఉండాలి సార్. ఇట్స్ మోస్ట్లీ ప్రైవేటైజ్ సెగ్మెంట్ కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎస్సీసీ కనెక్ట్. ఇప్పుడు ఫార్మసిటీ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసింది, ల్యాండ్ ప్రొవైడ్ చేసింది, ఇటువైపు ఎన్టీపీసీ ప్లాంట్ ఉంది, ఇటువైపు అది ట్రాన్స్కో జెన్కో ప్లాంట్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సబ్సిడీలు ఇచ్చేసి మీరు వచ్చి పెట్టుకోండి. ఇట్స్ మోస్ట్లీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అది అలాంటి ఉన్నప్పుడు మోస్ట్లీ అంత గణం ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టగలుగుతుంది. సో ఆ ప్రైవేట్ కంపెనీ మళ్ళీ ఇదే సైకిల్, ట్రస్ట్, బ్రాండింగ్, ఇవన్నీ. అలాంటిదే ఒక గవర్నమెంట్ సంస్థ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ఆగింది. గవర్నమెంట్ ఒక రెంటల్ ఇన్కమ్ తో పాటు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, వీఆర్ ద గవర్నమెంట్, ఆర్ఈఐటి ఈజ్ ఏంటది రెగ్యులేటెడ్ కాబట్టి మన హెచ్ఎండిఏ, హెచ్జిజి, హైదరాబాద్ గ్రోత్ కారిడోర్ లిమిటెడ్, హెచ్జిజిసి. వై ద గవర్నమెంట్ డజంట్ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్? అంటే మోస్ట్లీ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది, ఇల్లులు కట్టి డొనేట్ చేయడము. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దేనికోసం చేస్తారనేది. కానీ ఒక గవర్నమెంట్ అనేది ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేసి దాంట్లో క్రౌడ్ ఫండింగ్ రేజ్ చేస్తే మనుషులు డబ్బు లేరా? సో డబ్బులు లేరా మనుషుల దగ్గర, ఇంటెన్షన్ లేదా గవర్నమెంట్ దగ్గర? యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. అంటే దర్ ఆర్ వెరీ క్రియేటివ్. పర్సనల్ గా ఇన్ ఫ్యూచర్ లో ఈ కమర్షియల్ స్పేస్ మీద మీరేమైనా కొత్తగా ప్రోగ్రామ్ చేసే అవకాశం ఏమైనా దీనికోసం ఏమైనా ప్రత్యేకించి మీరు? సార్ ఐ బేసిక్లీ నాకు ఒక 15 years నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నాను కాబట్టి అన్నికి నాలెడ్జ్ ఉంది. కంపెనీ సీఈఓగా చేశారు మీరు, సో ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే మీ వంతుగా మీరు దీని మీద ఏమైనా అవగాహన కార్యక్రమాలు కావచ్చు, లేదంటే మీ ఒక ట్రైనింగ్ లాగా? సార్ యాజ్ అ రియల్ ఎస్టేట్ మెంటర్ నా ఇంటెన్షన్ ఏంటంటే టు హెల్ప్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు నన్ను కమర్షియల్ రియల్ ఎస్టేట్ గురించి అడిగారు. నాకు 70% నాలెడ్జ్ ఉన్నా కానీ ఐ కెన్ కనెక్ట్ యూ టు సమ్వన్ హూస్ బెటర్ దెన్ మీ. ఇప్పుడు మీకు ల్యాండ్స్ లో ఉంది అంటే నా నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ అన్నమాట. సో మీకు నేను కరెక్ట్ గా డైరెక్ట్ గా సహాయం చేయలేకపోతే కూడా ఐ విల్ కనెక్ట్ యూ టు సమ్వన్ హూస్ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? అంటే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జనరల్ ఫిజిషియన్ కి ఒక ఏంటది కార్డియాలజిస్ట్ కి ఉన్న తేడా అండి. డాక్టర్ ఇతను కూడా, డాక్టర్ అతను కూడా. అలాగే ఒక డాక్టర్ కి ఒక సర్జన్ కి అక్కడ కూడా తేడా. సో స్పెషలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. రియల్ ఎస్టేట్ చేస్తానంటే అది ఎంత పెద్ద సబ్జెక్ట్ అండి. రియల్ ఎస్టేట్ లీగల్ వస్తుంది, ఫైనాన్స్ వస్తుంది, బ్యాంకింగ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, సేల్స్ వస్తుంది, మార్కెటింగ్ వస్తుంది, అడ్వర్టైజింగ్ వస్తుంది, పర్చేసింగ్ వస్తుంది. సో రియల్ ఎస్టేట్ అనే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 50 to 60 ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రైట్? సో ఇట్స్ నాట్ అ వైడ్ సబ్జెక్ట్, నాట్ అ స్మాల్ సబ్జెక్ట్. అండ్ అంత ఇన్ఫర్మేషన్ ఒక్క మనిషి దగ్గర ఉండడం అనేది ఇస్ ఇంపాసిబుల్ అండి. సో ఇట్స్ అ నెట్వర్క్. మనం కలిసి ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, బౌన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా నేను ఏదైనా కరెక్ట్ చెప్పానా, ఏదైనా రాంగ్ చెప్పానా, ప్లీజ్ కమెంట్స్ రాయండి. ఫీల్ ఫ్రీ, వీఆర్ ఓకే టు టేక్ ఫీడ్బ్యాక్. ఇంటెన్షన్ ఇస్ దాట్ మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకెళ్ళాలి, కానీ ఊరికే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి, ఫుటేజ్ పెంచుకోవడానికి. మీరు అన్నారు ఇప్పుడు కామెంట్స్ రాయండి అని చెప్పి. లాస్ట్ ప్రీవియస్ మీ వీడియోస్ కి చాలా మంది కామెంట్స్ రూపంలో ఎన్ఆర్ఐ చాలా మంది మీ నెంబర్ అడిగారు. రాజీవ్ గారు నెంబర్ ఇస్తారని చెప్పి నేను వితౌట్ పర్మిషన్ తో ఆయన మాట్లాడేస్తానని చెప్పి చెప్పాను. ఎన్ఆర్ఐ ఇప్పుడు ఏంటంటే ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ పర్టికులర్ గా ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఇయర్ ఇది ఈ 3 months ఎన్ఆర్ఐలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. సరే ఇయర్ ఎలా ఉంది, ఎన్ఆర్ఐలో ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ బడ్జెట్ చూసిన తర్వాత మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ఆర్ఐలు హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు విపరీతంగా పెరుగుతారండి? ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి అమెరికాలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ స్లో అయ్యాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వీసా పరిస్థితి ఏంటి, రావడం పోవడము, మనం ఇక్కడ కొందామా అక్కడ కొందామా అని చాలా మంది. సో నేను అబ్జర్వ్ చేశాను. ఈ క్లారిటీ వచ్చే లోపే
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అవును ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయారు. అవును సో దీన్ని ఎలా చూడొచ్చు? ఆ కన్ఫ్యూజ్ వాతావరణం మనకే మంచిది. ఎందుకంటే అతను ఇండియన్స్ ని రానివ్వను, వీసాస్ నేను రిన్యూ చేయను, అలాంటి కొన్ని ఫియర్ఫుల్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఎంతకైనా ఒక ఇండియన్ మనసు ఇక్కడే ఉంటది కదా, ఉంటుంది. ఎందుకురా పోయి తలనొప్పి అక్కడే కొనుక్కుందాం అని చెప్పి మన ఎఫ్డిఐ పెరుగుతుంది, మనకే Yes. మంచిది. వాళ్ళకి ఇన్కమ్ లేకుండా ఆ, ఇన్వెస్ట్ ఎలా చేస్తారు? ఎవరి దగ్గర అమెరికన్స్ ఎన్ఆర్ఐల దగ్గర. నై సి ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ అండ్ అమెరికన్ ఫైనాన్స్ ఈకో సిస్టమ్ ఇస్ దాట్ అక్కడ వాళ్ళకు మన దగ్గర బ్యాంక్ ఇంట్రెస్ట్ ఈ మధ్యనే కొంచెం పెరిగినాయి 3% 4%, లేకుంటే వాళ్ళకు లోన్స్ చాలా తక్కువకి వస్తాయి బేసికలీ వాళ్ళ దగ్గర. సో ఆ సబ్జెక్ట్ ఇస్ గెటింగ్ ఇన్ టు ఫైనాన్స్. సో అక్కడ వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ మోస్ట్లీ క్రెడిట్ పైన ఎక్కువ ఆధారపడే ఈకో సిస్టమ్. అది మనది క్యాష్ ఎకానమీ ఉండే బిఫోర్ డిజిటైజేషన్, వాళ్ళది కంప్లీట్ క్రెడిట్ ఎకానమీ, ఎప్పటి నుంచో డిజిటల్ ఎకానమీ వాళ్ళది. సో డిజిటల్ ఎకానమీలో వాళ్ళ దగ్గర క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ ఇవన్నీ మనకన్నా ఎక్కువ అక్కడ పాటిస్తారు. సో దానిపైన వాళ్ళకు ఆ రికార్డ్ అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నంత వల్ల లోన్స్ చాలా ఈజీగా అవైలబుల్ అయి ఉంటాయి. అండ్ ఆ దానిపైన ఆధారపడి మోస్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ యూస్ టు సెండ్ రెమిటెన్సెస్ అంటారు దాన్ని. రెమిటెన్సెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇండియాలో పంపించి ప్రాపర్టీ చూడండి మేము వస్తున్నాం, వచ్చినప్పుడు కొంటామని. సో ఇట్లా ఎన్ఆర్ఐస్ కి ఫ్లెక్సిబుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఎన్ఆర్ఐ కెనాట్ బై అగ్రికల్చరల్ ల్యాండ్, ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ కాన్సెప్ట్ లో వచ్చి ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది క్లియర్ అయిపోయింది కాబట్టి డౌట్ అనేది, గ్రే ఏరియా అనేది లేదు. సో ఒక పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అనేది ఇక్కడైనా జరుగుతుంది, అమెరికాలో అయినా కూడా జరుగుతుంది. పీపుల్ హూ హ్యావ్ బిన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్ వాళ్ళు ఇక్కడ ఎందుకు కొంటారు? ఇప్పుడు ఎట్లయినా వీడు ఇబ్బందులు పెడుతున్నాడు, అక్కడే కొనుక్కుందాం రా. అలాగే ఈ ఇమిగ్రేషన్ కి ఇంకా ఈ మధ్యలో ఉన్న వీసాస్ కి L1, L2, H1 ఈ కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉండకపోయినా, ఛాన్స్ దొరకకపోయినా మదర్ ఇండియాలోనే ఇల్లు కొనడం బెటర్ అని చెప్పి ఇక్కడ. సో ఇట్ స్వేస్ బోత్ వేస్ ఫర్ ది ఎన్ఆర్ఐస్ అండి. బట్ ఐ ఫీల్ దట్ ఈ మధ్యలో ఉన్న గ్రే ఏరియాని పోస్ట్ ఎలక్షన్స్ వీ విల్ సీ దట్ మోస్ట్ ఆఫ్ ది ఎఫ్డిఐస్ విల్ కమ్ టు ఆర్ హోమ్ ల్యాండ్. ఇప్పుడు చాలా సమయం అయింది, 2 questions తో ముగించేస్తాను. చెప్పండి. తర్వాత ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది? కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో రావాలనుకుంటే చాలా మంది ఉన్నారు. సో మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఒక సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా? అందరూ వస్తున్నారు సార్, చాలా మంది రియల్ ఎస్టేట్ అనగానే ఏమనుకుంటారు, ఇప్పటికీ వాస్తవాలు మాట్లాడడం. ఈవెన్ దో నేను కూడా రియల్ ఎస్టేట్ అంటే ఇవాళ వెళ్ళగానే రేపు డబ్బులు వచ్చేస్తాయి, ఈజీ అలా అమ్మేసి ఇలా డబ్బులు తీసుకుని రావచ్చు అని అదే భ్రమంలో 80% పీపుల్ ఉన్నారు ఇప్పటికీ. సక్సెస్ పక్కన పెడితే ఫెయిల్యూర్ అనేది ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. ఏంటి సార్ రియల్ ఎస్టేట్ సీక్రెట్ ఏంటి? కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్ మీరు ఇప్పుడే రీసెంట్ గా చెప్పారు కదా, రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. రియల్ ఎస్టేట్ లో మీరు ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలంటే ఒక చదవాలి, MBBS చదవాలి, MD, రైట్. ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలంటే ఎగ్జామ్స్ రాయాలి, రైట్. లాయర్ అవ్వాలంటే కూడా రియల్ ఎస్టేట్ లో ఎంట్రీ డిగ్రీ ఉంది. రియల్ ఎస్టేట్ కి ఏంటంటే లేదు ఇప్పటి వరకు లేదు. ఇక్కడ నుండి ఇదంతా డిజిటల్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి కూడా ఎట్లా అవుతున్నాయి అంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇప్పుడు మీకు అప్గ్రేడ్ ఉంది, కొన్ని ముంబైలో, పూణేలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ISB లో కొన్ని. అంటే ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతున్నారు రియల్ ఎస్టేట్ ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. దీన్ని మనము యాజ్ అ సొసైటీ దీన్ని మనము ఒక లాస్ట్ రిసార్ట్ కింద పక్కన పెట్టేసాం. అంటే రియల్ ఎస్టేట్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు US లో చదవచ్చాను, ఒక 10th ఫెయిల్ కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, నేను కూడా రియల్ ఎస్టేట్ చేశాను. నాకు అతనికి తేడా ఏంటి? ఆర్గనైజ్డ్ మార్కెట్ కి అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ కి తేడా ఏంటి? స్ట్రక్చర్డ్ ఫైనాన్సింగ్ కి ప్రైవేట్ ఈక్విటీ ఫైనాన్సింగ్ కి తేడా ఏంటి? సెక్యూర్డ్ లోన్ కి అన్సెక్యూర్డ్ లోన్ కి తేడా ఏంటి? సో మీరు రియల్ ఎస్టేట్ లో రావాలని అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యావ్ అ స్టూడెంట్ మెంటాలిటీ. మీరు నేర్చుకునే మైండ్ సెట్ తో రావాలి, రైట్. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఫెయిలియర్ అండ్ డిసప్పాయింట్మెంట్స్. ఫెయిలియర్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ ని మీరు అవాయిడ్ చేయకండి, వెతకండి. ఎందుకంటే మీకు లర్నింగ్ అనేది అక్కడే. నేను నా టీంకి అందరికి అంటూ ఉంటా, ఫెయిల్ అవ్వడానికి భయపడకండి, ఎంత తొందరగా ఫెయిల్ అవుతే అంత మంచిది, ఓకే, రైట్. అండ్ అట్ ద సేమ్ టైం ఫెయిల్ కాలేనోడితో అస్సలు దూరం ఉండాలి. వాడు ఫెయిల్ అవుతే అసలు వాడు దాన్ని తట్టుకోలేడు. సూపర్. సో బీ విత్ సమ్వన్
హూ హెస్ ఫెయిల్డ్ అంటారు. వీళ్ళందరికీ ఏమంటానంటే నేను మీకన్నా గొప్ప కాదు, మీకన్నా ఎక్కువ ఫెయిల్ అయ్యి వచ్చిన నేను. కాన్సెప్ట్ ఇస్ ఫెయిల్ సూన్ ఫెయిల్ ఫాస్ట్. సో రియల్ ఎస్టేట్లో ఈ స్టూడెంట్ మెంటాలిటీ అండ్ రిజెక్షన్ అండ్ డిసప్పాయింట్మెంట్ని హ్యాండిల్ చేసే మైండ్ సెట్ మీలో లేకపోతే దయచేసి ఆల్రెడీ ఉన్న క్రౌడెడ్ ప్లేస్ని ఇంకా క్రౌడ్ చేయకండి. ఎందుకంటే వెళ్తూ వెళ్తూ థింగ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ మచ్ మోర్ స్ట్రిక్టర్, మచ్ మోర్ రెగ్యులేటెడ్, మోర్ సీరియస్. ఇప్పుడు హెచ్ఆర్ఏ, ఐఎమ్ రేరా అప్రూవ్డ్ రియల్టర్. తెలంగాణ గవర్నమెంట్ నాకు ఒక నంబర్ ఇచ్చింది, ఒక లైసెన్స్ ఇచ్చింది. ఆ లైసెన్స్ పాస్ రావాలంటే నార్మల్గా ఒక ఫీజు కట్టాలి. కానీ దానికన్నా ఒక అడుగు ముందుకెళ్ళి నేను ఒక ఎగ్జామ్ కూడా రాసున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అనదర్ ఎగ్జామ్. నాలాగా ఇండియాలో ఎన్ని మంది ఉంటారు అనుకుంటారు? ఇదే మా సంస్థ హెచ్ఆర్ఏ అండ్ ఎన్ఏఆర్ ఇండియా. మేమందరం లైసెన్స్డ్ రియల్టర్స్. లైసెన్స్డే కాకుండా మేము ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యి ఆల్మోస్ట్ ఒక టాప్ క్రీమ్ అమౌంట్ ఆఫ్ పీపుల్లో ఇండియాలో కొన్ని మంది మేము. ఒక్క ప్రశ్న సార్, లాస్ట్ ప్రశ్న. పర్టికులర్గా రీసెంట్గా రియల్ ఎస్టేట్ రంగంలో మహిళలు ఎక్కువ మంది రావడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళకు ఉండే టైం వచ్చేసి మార్నింగ్ 10 నుంచి 6 వరకే ఉంటుంది, చాలా తక్కువ టైమే ఉంటుంది. కానీ రావాలనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు. ఒకటి భయం, రెండు మన మహిళలను కదా ఏం చేయగలం అక్కడికి వెళ్ళని చెప్పి కొంతమంది వెనక తగ్గుతున్నారు. సో ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులను బట్టి ఆ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయగలమా అని చెప్పి కొంతమంది. మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ టైం 10 to 6 ఉంటుంది, అంటే మార్నింగ్ 10 వరకు ఫ్యామిలీ మెంబర్స్ తోటి, సో పిల్లలు అనేవాళ్ళు బిజీగా ఉంటారు. చాలా మంది ఖాళీగా ఉండలేక ఏదో చేద్దాం అని చెప్పి ఎప్పుడు ఏదో తపన పడుతూ ఉంటారు. వీళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా ఏదైనా ఉండదు బిజినెస్, రియల్ ఎస్టేటే కదా. సో టాలెంట్ ఉండి కూడా చాలా మంది ఇంటికే పరిమితం అవుతున్నారు. చాలా మంది అడుగుతున్నారు, సో ఈ ఫీల్డ్ లోకి వస్తే ఎలా ఉంటుంది. ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలు చాలా తక్కువ మంది చేశారు, ఇక్కడ నుంచి పెరుగుతుంది ప్రయత్నం. మీరు ఇచ్చే సలహా ఏంటి సీనియర్ ఎక్స్పర్ట్? కొంచెం క్లుప్తంగా వాళ్ళ కోసం. చాలా మనం ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడు మాట్లాడుకునేదే సేల్స్, ఇవే టాపిక్స్ ఉంటాయి. కానీ కొంతమంది కన్నా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వస్తుందని చెప్పి మనం మాట్లాడుకుంటాం. సార్, రియల్ ఎస్టేట్లో దిగి ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఇస్ నాట్ అ జోక్. టైం పాస్లో చేసేది కాదు. కొన్ని మంది లైఫ్ లాంగ్ సంపాదించి పెట్టే డబ్బులని మీరు ఇట్లా పాడు చేయగలుగుతారు. అదే ఒకసారి చెప్పండి. అందరూ లైఫ్ లాంగ్ సంపాదించి ఒక కోరికతో ఒక ఇల్లు కొందామనే పెట్టి మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీరు ఖాళీగా ఉన్నారు అనే 10 to 6 అనే మైండ్ సెట్ తో మీరు దాన్ని జస్ట్ అది ఎగిరిపోతుంది. సో కైండ్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రియల్ ఎస్టేట్ ని ఈజీగా ఒక టైం పాస్ ప్రొఫెషన్ గా చూడకండి. ఓకే, thousands and lakhs of crores across India ట్రాన్సాక్ట్ అవుతాయి ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్. గ్లాస్, ఫర్నిచర్, ఇవన్నీ ఎక్కడ ఫిట్ చేస్తారు? అందరూ కనెక్ట్ అయ్యేది రియల్ ఎస్టేట్కే కదా. ఒక హాస్పిటల్ ఉన్నా, ఒక స్కూల్ ఉన్నా, కలెక్టరేట్ ఉన్నా, మన అసెంబ్లీ ఉన్నా, అన్ని సేమ్ ఇటుక, స్టీల్, సిమెంట్, ఫర్నిచర్, గ్లాస్ అదే కదా. సో మీరు ఫస్ట్ సబ్జెక్ట్లో ఒక నాలెడ్జ్ అయినా తెలుసుకోండి, సర్టిఫై అయినా అవ్వండి, లేకుంటే సర్టిఫైడ్ ఎక్స్పర్ట్తో పాటు కలిపి పని చేయండి కొన్ని రోజులు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ PE1 PE2 చేసినట్టు ఆర్టికల్షిప్ ఒక CA దగ్గర కొన్ని రోజులు ట్రైన్ అయినట్టు, ఒక ERలో పనిచేసే ఒక జూనియర్ డాక్టర్ లాగా, అట్లా మీరు ఒక లాయర్ దగ్గర పనిచేసే ఒక పారాలీగల్ లాగా మీరు కూడా ఒక రియల్టర్తో కలిసి జూనియర్ రియల్టర్ కింద, ట్రైనీ రియల్టర్ కింద ట్రావెల్ అవ్వండి. అది నేర్చుకున్న తర్వాత మాత్రం మీరు దాన్ని సీరియస్గా తీసుకోవడం జరగాలి. అలాగే మీరు ఊరికనే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఏదో దాంట్లో దూరి సిస్టమ్ లాగా మీరే ఏం ఇప్పుడు ఇదే నడుస్తుంది వాస్తవంగా చైన్ సిస్టమ్. మీరు అడిగారు కదా, అంటే నార్మల్గా నాకు కూడా ఎవరైనా ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా మాకు ల్యాండ్ కావాలి, ఇట్లా కావాలి. ఓకే అండి, ఫోన్ పెడితే బయర్ ఉన్నారా, మీకు ల్యాండ్ ఓనర్ ఉన్నారా అంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారండి. ఓకే, ఎవరు అతను అంటే అతనికి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి. దానికి సరే అండి, థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాం. మళ్ళీ ఫోన్ ఎత్తాను నేను. వీఆర్ సెల్లింగ్ ట్రస్ట్ అండ్ రిలేషన్షిప్స్ కదా, అండ్ సబ్జెక్ట్. మార్కెట్ పైన కింద అవుతూ ఉంటుంది. అండర్స్టాండ్, నేను చేసే ప్రతి అడ్వైజరీ కూడా మేబీ మై స్ట్రైక్ రేట్, నా యాక్యురసీ రేట్ ఒక 90% ఉండొచ్చు, 95% ఉండొచ్చు, 100% నోబడి. అంటే నేను దేవుడైపోతాను. 100% యాక్యురసీ అంటే నేను దేవుడైపోతాను. 95% యాక్యురసీ రేట్ ఉండొచ్చు, 5% మా అడ్వైస్ కూడా ఇటు అటు అవ్వచ్చు, రైట్? ఆ 5% అనేది మా కంట్రోల్లో ఉండదు. ఇట్ కుడ్ బి ద ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద మార్కెట్, ద ఎలక్షన్స్, ఎవరో ఒకతను రాంగ్ పద్ధతిలో పోయి న్యూస్ మీడియాలో మొత్తం మళ్ళీ బ్లాస్ట్ అయితే అది అందరిపైన బ్లాంకెట్ పానిక్ అవుతుంది, రైట్? సో
డోంట్ టేక్ యువర్ ప్రొఫెషన్ లైక్ టైం పాస్. ఇప్పుడు నేను ఉన్న 8 అవర్స్ని అంటే 10 to 6 8 అవర్స్ ఫస్ట్ మీరు డెడికేటెడ్. నా డిగ్రీలో ఒక ప్రొఫెసర్ ఉండే అండి. హీ వాజ్ పేరు తీయను కానీ హీ వాజ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆస్పైరెంట్ ఉండే ఆ సార్. 2 times అతను ఇంటర్వ్యూలో మిస్ అయ్యాడు. అతన్ని అడుగుతున్నాం మేము, సార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎన్ని గంటలు చదవాలి సార్ అని. చదువుతాం కదా లైబ్రరీస్లో, ఎన్ని గంటలు చదవాలి సార్? 2 years 14 hours a day or 14 years 2 hours a day. ఓకేనా? అర్థమైంది. అదే కాన్సెప్ట్ లో ఇప్పుడు మీరు 10 to 6 లో రియల్ ఎస్టేట్ చేస్తారంటే దయచేసి చేయకండి. చేయకండి. రియల్ ఎస్టేట్ అనేది రియల్ అనే పదం ఈ యొక్క ప్రొఫెషన్ కి ఉంది. ఇది సత్యం, ఇది నిజం. మీరు నమ్మిన సిద్ధాంతం ఏంటి రియల్ ఎస్టేట్ లో? సార్ రియల్ ఎస్టేట్ లో యూ హ్యావ్ టు స్పీక్ ద ట్రూత్ అండి. యూ హ్యావ్ టు స్పీక్ ద ట్రూత్. నాలెడ్జ్ ఉండాలి. తెలుసు అంటే తెలుసు అని చెప్పాలి, తెలియదంటే తెలియదని చెప్పాలి. బుల్షిట్ చేయకూడదు. అంటే మీకు సర్కిల్ చాలా పెద్దది, ఆ విషయం నాకు తెలుసు. మీరు అనుకుంటే ఇంత మించి మనీ ఎక్కువ ఎర్న్ చేయొచ్చు బయటికి వెళ్ళి. పేర్లు ఎందుకు లేండి ఇప్పుడు ఆ పేర్లు. సో మీకున్న సర్కిల్ మొత్తం తెలుసు కదా. మీరు ఎందుకు ఇక్కడే ఆగిపోయారు రియల్ ఎస్టేట్ రంగాన్ని? మీకు ఎలాంటి క్రైసిస్ వచ్చినా కానీ మీరు ఆ రియల్ ఎస్టేట్ను వదిలిపెట్టలేదు. మీతో పాటు ఒక 10-15 మందికి ఎంప్లాయ్మెంట్ మీ దగ్గర చాలా మంది అప్పటి నుంచి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఏంటి పర్టికులర్ రీజన్? పట్టుదల, తెగింపు. అంటే ఇంత మంచి ఇన్కమ్ కూడా ఉంది కదా మీకు. సార్ ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారండి. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 10 years నుంచి మేము హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల మోకిలా, తెల్లాపూర్, కొల్లూరు ఇక్కడ పోయి చూస్తే ల్యాండ్ లార్డ్స్ చాలా మంది డాక్టర్స్. అంటే వాళ్ళు డాక్టర్స్ కదా, వాళ్ళు రియల్ ఎస్టేట్ ఎందుకు? సొంత భూములు ఖాళీలు ఏం లేవు. బిల్డర్స్ కి డెవలప్మెంట్ కి ఇచ్చి వాళ్ళు కూడా ల్యాండ్ లార్డ్ షేర్ అనే పెట్టుకొని వాళ్ళు కూడా మార్కెటింగ్ లో మాలంటోళ్ళని ఫోన్ చేసి మాదమ్మండి అని. కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి ఐటీ డిస్ట్రిక్ట్స్ లో. దాంట్లో ఫ్లోర్ స్పేస్ లో 30-40,000 square feet వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకొని కోవర్కింగ్ స్పేసులు పెట్టుకొని. రియల్ ఎస్టేట్ అనేది వేరే దారి లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లోబల్లీ మీరు చూస్తే ఒక 3 markets, మోస్ట్లీ 3 to 4 segments ఉంటాయి ఇన్వెస్ట్మెంట్. ఒకటి మీరు స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు, దీన్ని క్యాపిటల్ మార్కెట్స్ అంటారు. గోల్డ్. ఇది ఇంకోటి, దీన్ని కమాడిటీస్ అంటారు. అది ట్రేడింగ్, ఇది మీరు అన్నది కమాడిటీస్. ఇంకోటి ప్రెషియస్ మెటల్స్, గోల్డ్, ఇది కూడా కొంత వస్తుంది దీంట్లో. సో మోస్ట్లీ మీరు ఈ సెగ్మెంట్ లోనే ఆడుకుంటారు. వీళ్ళన్నిటినీ కంపల్స్ చేసేది రియల్ ఎస్టేట్. సో ఈ 3 segments లో, సో గోల్డ్ అనేది, కమాడిటీస్ అనేది, మ్యూచువల్ ఫండ్స్ అనేది, రియల్ ఎస్టేట్. సో ఈ 33.33% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ని మీరు తీసేస్తే అంటే 7 billion, 3 billion తీసేయండి, 2 billion తీసేయండి, ఉన్న 3 billion అంటే మనకు మార్కెట్ స్కోప్ లో క్యాపిటల్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్ లో చాలా మందికి నాలెడ్జ్ పెట్టరు. కమాడిటీస్, సిమెంట్, గోల్డ్, సిల్వర్, దీన్ని యూనిట్స్ అంటారు ఆన్లైన్. చాలా మందికి అర్థం కాదు. బేసిక్ మానవుడికి అర్థమయ్యేది మనం ఏది ముట్టగలుగుతామో, ఏది చూడగలుగుతామో దాన్నే నమ్ముతాడు ఎక్కువ. అది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కూడా అదేనా? మనం వెళ్ళి చూసి అంతే. మీరు ఇప్పుడే మాట్లాడిగారు ఆర్ఈఐటి అండ్ కమర్షియల్ లో ఎందుకు అంత అవగాహన లేదు మనుషులకు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసినా, సెబీ ఎంత రెగ్యులేట్ చేసినా, ఆర్ఈఐటి అనే కాన్సెప్ట్ లో చాలా మంది చదివిన వాళ్ళు, ఎన్ఆర్ఐస్ కానీ, ఎక్కువ బయట తిరిగి వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళకి అర్థమవుతాయి. టిపికల్ పాపులేషన్ ఏమంటదంటే, నేను ఒక ప్లేస్ కొంటే అది నేను పోగలగాలి, దాన్ని లాక్ చేయగలగాలి, నా స్పేస్ ఉండగలగాలి. వర్చువల్ స్పేస్ అనే రియల్ ఎస్టేట్ ఇస్ ఆర్ఈఐటి. మీకు స్పేస్ అనేది ఉండదు, ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఈ బిల్డింగ్ లో ఏదో ఒక మూలలో మీది ఒక 100 square feet ఉంది, దానికి మీకు మంత్లీ ఇంత రెంట్ వస్తుంది. సో రియల్ ఎస్టేట్ లో మళ్ళీ మీరు అడిగినట్టు డోంట్ డూ రియల్ ఎస్టేట్ పార్ట్ టైం. తెలియకుండా డోంట్ గెట్ ఇన్ టు థింగ్స్ దట్ యూ డోంట్ నో. నేర్చుకోండి, ఒకరి దగ్గర ట్రైన్ అవ్వండి. అండ్ ముందుకు వెళ్తూ రియల్ ఎస్టేట్ ఇస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ రెగ్యులేటెడ్. సో వీఆర్ ఆల్ సెల్లింగ్ ట్రస్ట్. అండ్ మీరు అడిగారు కదా మరి, ఇట్స్ జస్ట్ తపన్నా అండ్ ఏంటది పట్టుదల. అదే మీ సీక్రెట్. చాలా స్టబన్ సార్. మీరు చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు, కొన్ని వేదికలు కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు, ఉండొచ్చు. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? సార్ ఒపీనియన్స్ అండి అందరికి ఉంటాయి. వై డు ఐ గో అంటే ఒక హెల్తీ డిబేట్. నా ఆఫీస్ ఫిలిం నగర్ లో ఉంది,
నా ఫోన్ నెంబర్ కూడా కావాలంటే ఇస్తా. ఐ లవ్ డిబేట్స్. మనం రాంగ్ అంటే మనం రాంగ్, మనం రైట్ అంటే మనం రైట్. రాంగ్ ని రైట్ చేయాలంటే డే 1 నుంచి ఇలానే ఉన్నారు మీరు? సీరియస్లీ అడుగు. అంతే అండి. అంటే దిస్ ఇస్ మీ అన్ఫిల్టర్డ్. నా ఏ ఇంటర్వ్యూ తీసుకొని వచ్చినా అంతే. కెమెరా కోసం అసలు మాట్లాడను నేను, ప్రజల కోసం. మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేదే చాలా తక్కువలేండి. సో రేరు, ఇంకా తప్పదు అనే పరిస్థితిలో మీరు ఐ హోప్ పీపుల్ షుడ్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్ అండి. అంతే. మనం చేసేదంతా పీపుల్ షుడ్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. ఏదో నేను డబ్బా కొట్టుకున్నట్టు కాదు, పీపుల్ కి అర్థం అవ్వాలి. మార్కెటింగ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. సో రియల్ గా వాస్తవాలు ఏం జరుగుతుంది. సో ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ లో రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? డెఫినెట్ గా బాగానే ఉంటదండి. ఎందుకంటే ఒక 10 మళ్ళీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ ఈజ్ అ బై అండ్ వెయిట్ గేమ్, రైట్? లాస్ట్ 10 years లో, లాస్ట్ 15 years లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ప్రాఫిట్ చూడలేనోడు ఒక్కడు దొరకడు మీకు. ప్రతి ఏరియాలో, ప్రతి యాంగిల్లో మనం వీ హ్యావ్ సీన్ అప్రిసియేషన్ అండ్ గ్రోత్. దానికే కదా ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఆ గ్రోత్ లేకపోతే 1.8 lakh crores సైడ్ నుంచి వస్తాయి మీకు. ఫ్యూచర్ స్ట్రాంగ్ ఉందనే కదా, రైట్? సో డెఫినెట్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్. అండ్ ముందుకు వెళ్తూ కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ స్కోప్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ ఆల్ ది ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐస్ అండ్ ఎవ్రీవన్. సో ఇదే నమ్మి ముందుకెళ్ళమంటారు? ఎస్, అబ్సల్యూట్లీ. సో నెగిటివ్ ఎక్కడైతే నడుస్తుంది దూరం పెట్టి ముందు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో చూసి మాట్లాడాలి. మీరు అన్నారు కదా, టచ్ చేసి చూడండి. అంటే మ్యాక్రో లెవెల్లో ఏం జరుగుతుంది అనేది మరి ఎక్కువ ఆలోచించకండి. మైక్రో లెవెల్లో అంటారు, అందరికి అంటుంటారు కదా, నువ్వు ఇల్లు కొనాలి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పోయి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. రేరా, పర్మిషన్, టైం లైన్, లెగసీ, బ్యాక్ డ్రాప్, ఏం చేశాడు, లోన్స్ కడతాడా, ఫోన్స్ ఎత్తుతారా, వాళ్ళు టైంకి చెప్పిన మాట చేస్తారా, ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని మీ లోకంలో మీరు హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ మీ ఇంటర్వ్యూ ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు, కానీ 1 year పడుతుందా, 6 months ఉంటుందా? సో ఇవన్నీ రోజు జరిగాయి మన మధ్య. బట్ ఏంటి సార్ మీ గోల్ ఏంటి ఫ్యూచర్? సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఐ వాంటెడ్ రియల్ ఎస్టేట్ కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక మర్యాద రావాలండి. రియల్ ఎస్టేట్ కి ఒక గుర్తింపు రావాలి. ఇది మనకు చాలా బాగా చెప్పారు. మర్యాద రావాలి 100%. ఈ రోజు ప్రతి రంగంలో జరుగుతుంది, కొలాప్స్ జరుగుతుంది ఎక్కువ. కరెక్ట్. సో దాన్ని కరెక్ట్ గా పద్ధతి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తే పీపుల్ విల్ ట్రస్ట్. దీనికోసం మీరు ఏమైనా ప్రయత్నం మొదలు పెడతారా? అంటే అదే అండి, నేను చేసేది బిల్డర్స్ తో, డెవలపర్స్ తో అదే కదా. వాళ్ళని ఒక పద్ధతిగా ప్రాసెస్ ని ఎట్లా ముందుకు పాటిస్తూ తీసుకెళ్ళాలి, వాళ్ళ సంస్థల్ని ఎట్లా బయటికి తీసుకెళ్ళాలి, నమ్మకం కలిగేటట్టు ప్రాసెస్ ఎట్లా సెట్ చేయాలి, ప్రాసెస్ సెట్ చేయడం తప్ప కాకుండా దాన్ని ఎట్లా పాటించాలి, వాళ్ళ టీమ్స్ కి కస్టమర్స్ ని ఎట్లా ట్రీట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎట్లా వాళ్ళకి ఆనించాలనేది చేసేది. మీరు మధ్యలో అడిగారు డిజిటల్ మార్కెటింగ్ ఏంటనేది. సార్, మార్కెటింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు సార్. మార్కెటింగ్ తర్వాత దాన్ని చెప్పింది చేయగలగాలి కదా. సే డూ రేషియో అంటారు, చెప్పేది చేయాలి. సో ఇదే చాలా మంది చేయక మోసాలు గీసాలు అన్నింటినీ నడుస్తున్నాయి మార్కెట్లో. అది ఇంకా పెద్ద సబ్జెక్ట్ అండి, నెక్స్ట్ టైం మనం మాట్లాడుకుంటాం సార్. అగైన్ ఐమ్ టెలింగ్ యు, మనం ఎంత మాట్లాడుకున్నా గంటలు అన్ని ఏదో మనము కీ టాపిక్స్. ఐ హోప్ పీపుల్ వుడ్ అండర్స్టాండ్ హైదరాబాద్ ఫ్యూచర్. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆల్ గుడ్. మళ్ళీ రీసెర్చ్ చేయండి, ఒక్క మాట వినకండి, 10 మంది మాట వినండి, మీకు అర్థమైంది మీరు చేయండి. ఫీల్ అవ్వండి, టచ్ చేయండి, చూడండి, రీసెర్చ్. ఇప్పుడు నా వీడియో చూస్తారు, దీని నుంచి ఒక పాయింట్ 2-3 పాయింట్స్, ఇంకో వీడియో చూడండి 2-3 పాయింట్స్, అన్ని రాసుకొని కామన్ పాయింట్స్ ని మీరు రీసెర్చ్ చేసి బుర్ర వాడి పోయి డబ్బులు పెట్టండి. ఎంప్లాయ్మెంట్ ని ఏమన్నా పెంచే అవకాశం ఉంది? చాలా మంది 1.8 lakh crores అంటే మీకు వచ్చేది ఎంప్లాయ్మెంట్సే కదా. పర్టికులర్ గా మీరు అంటే మీ సంస్థకు సంబంధించి హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్ లో మీరు ఎక్స్పెండ్ చేసే అవకాశం? రైట్ నౌ వీ హ్యావ్ అరౌండ్ 30 people టీమ్ అండి. ఇంకా వెళ్తూ ఇంకా మార్చ్ లోపల విల్ హ్యావ్ మోర్ 20-25 people, 50 people టీమ్ అవుతుంది. నాకు ఐ హ్యావ్ డిజిటల్ మార్కెటింగ్. అదర్ స్టేట్స్ ఏమన్నా ఎక్స్పెండ్ చేశారు? హైదరాబాద్ అండ్ తెలంగాణ ఏదైనా ఉంటే రాజీవ్ విలియమ్స్. ఇదే మాట మీద ఉంటారు 100%. నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయండి. నాకు తెలుసు, మీరు అనుకుంటే టాప్ కంపెనీస్ మీ ముందు ఉంటాయి, వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ మీ చేతుల్లో పెడతారు, అయినా కానీ మీరు దూరం ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే మాట కాదు ఇది, బయట మార్కెట్లో నాతో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది కలుస్తూ ఉంటాను. ప్రతిసారి మీ పేరు తీసుకుని వచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ అయితే వస్తూ ఉంటుంది. అంటే మీరు నాకు బాగా తెలుసని కాదు, ఇది వాస్తవం. మీతో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. వాళ్ళ ప్రేమ, వాళ్ళ గౌరవం. ప్రేమని కాదులే కానీ రాజు చాలా క్లారిటీగా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు. నచ్చినా నచ్చపోయినా అక్కడ వినాలి, నచ్చినా వినాలి, నచ్చపోయినా వినాలి. అంతే కదా, వాస్తవే కదా, మీరు చెప్పాలి. వాస్తవం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, వాల్యుబుల్ టైం. నెక్స్ట్ టైం మళ్ళీ మరొక ఎపిసోడ్. సో మీరు 6 months తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు ఇస్తారో చూద్దాం. సో మీ టైం చాలా వాల్యుబుల్.
సో మా కోసం ఈ టైం కేటాయించిన ధన్యవాదాలు. సార్ ఐఎమ్ హియర్ ఫర్ పీపుల్ కి నేను కావాలంటే నేను ఉన్నా. సో ఒక్కసారి వ్యూవర్స్ కోసం మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా? ఫైండ్ ద రైట్ పీపుల్ టు టేక్ అడ్వైస్ ఫ్రమ్. అడ్వైస్ అందరు ఇస్తారు, అందరిది మాట వినకండి. ఒక లైసెన్స్డ్ రేరా రియల్టర్ అండ్ ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ని అడ్వైస్ తీసుకొని ముందుకెళ్ళండి. అండ్ రాజీవ్ విలియమ్స్, if you want to get in touch with me, you can check my website rajivwilliams.com. Thank you.